వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. మొత్తంగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఒకే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. అలాగే జాతీయ అంశాలు కూడా కొన్ని ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే గనక ఏపీలో ఇప్పుడు ఈ పొలిటికల్ హీట్ అనేది ఒక రకంగా నిన్నటి నుంచి బీభత్సంగా పెరిగిపోయింది. నిన్నటి వరకు ఒక రకంగా ఉన్నటువంటి పొలిటికల్ హీట్ నిన్నటి నుంచి ఒక కొత్త టర్న్ తీసుకుంది. నిన్న జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ తర్వాత, భేటీకి ముందు అనేక విశ్లేషణలు, అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే చాలా క్లియర్గా జగన్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇది కేవలం ఏదో పొత్తులు పెట్టుకొని మేము పోటీ చేయడానికి కాదు, ఒక ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి రాష్ట్రాల హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని చెప్పారు. అయినా కానీ ఈ విమర్శలు, అలాగే ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య విమర్శల దాడి అయితే ఆగలేదు. మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సీఎం స్థాయి వ్యక్తి కూడా ఈ విషయంపై నేరుగా విమర్శలు చేశారు. అటు జనసేన నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఇటు టీడీపీ నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానికి కౌంటర్గా వైసీపీ నుంచి ప్రతి విమర్శలు మొదలవుతూ ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇంతలా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రభావితం చేయగలుగుతుంది రాష్ట్రాలని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభావితం చేయగలిగినంత పరిస్థితులను ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద మనం చర్చిద్దాం. ఈరోజు చర్చలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు అమరావతి స్టూడియోలో ఉన్నారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనకి హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపిడి ప్రభాకర్ గారు కాసేపట్లో మనకి అమరావతి స్టూడియోలోకి అందుబాటులోకి వస్తారు. అలాగే టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాసరావు కూడా మనకి హైదరాబాద్ నుంచి అందుబాటులో వస్తారు. ముందుగా తిలక్ గారు మీ దగ్గరికి వస్తా. ఏపీలో పక్క రాష్ట్రాల వాళ్ళు ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా, కల్పించుకున్నారా ఏపీలో వాళ్ళు? కల్పించుకోవడం కాదండి, కేసీఆర్కి ఇదివరకు ఉద్యమ సమయంలో ఉన్న వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తగ్గింది. ఆ తగ్గటం దాన్ని కొంతమంది యాక్సెప్టెన్స్ అనే భాష్యం చెప్పొచ్చు, కానీ కేసీఆర్ మీద వ్యతిరేకత అయితే తగ్గింది. దానివల్ల ఈ ప్రభావం కనపడుతోంది. రెండు, రాష్ట్రంలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన వైఖరితో ఉండకపోవడం వలన అవతలకి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యేక హోదా మీద ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారో అందరికీ తెలిసిందే. అది అవతలకి అవకాశం ఇవ్వటమే కదా. కేసీఆర్ చెప్పొచ్చు నేను ఇప్పుడు మాట్లాడలేదని. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ 2011లో కవిత గారు హైకోర్టులో పిటిషన్ వేశారు అని 2011 లిస్ట్ అయింది 17. అందువలన అది పాత కేసు. అట్లా అనుకుంటే ఆలమట్టి డ్యాము గొడవ వచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇప్పుడు రీసెంట్గా 2 నెలల నుంచి ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరిగితే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పాలవుతుందనేది అందరికీ తెలుసు. ఇప్పటి వరకు దానికి నిరసన కూడా తెలపలేదు. ఎందుకు? కర్ణాటకలో మరి మహాకూటమిలో ఉన్నటువంటి జేడీఎస్ ఉందనే, కాంగ్రెస్ ఉందనే. అందువల్ల ఒక ఆరోపణ, విషయంగా చూస్తే ఆరోపణలు రావు. అలా కాకుండా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుదామంటే ఆ బురద మీ మీద కూడా పడుతుంది. అది చాలా స్పష్టంగా రాజకీయాల్లో ఉంది. అది గ్రహించకుండా తెలుగుదేశం పార్టీ వైఖరిలో, స్వభావంలో ఒక మౌలికంగా ఒక మార్పు వచ్చింది. ఎవరు మాట్లాడినా వెంటనే ఒక 10 మంది ప్రెస్ మీట్లు పెట్టేసి బురద చల్లటం. అది జర్నలిస్టా, రాజకీయ నాయకుడా, లేదు ఒక విశ్లేషకుడా, లేదు ఒక మేధావా, ఏమీ లేదు. ఎవరు ప్రభుత్వం మీద విమర్శ చేసినా వెంటనే బురద చల్లటం. ఈ వైఖరి మార్చుకోకపోతే వాళ్ళకే పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు, లేదా మిత్రులు దూరం అవుతారు. ఈ ధోరణి మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రయత్నాలు కూడా మహాకూటమి ప్రయత్నాలు అయినా, లేకపోతే చంద్రబాబు టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతుందైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. ఎవరు వైసీపీ పోటాడినా, టీడీపీ పోటాడినా రాష్ట్ర ప్రయోజనాల కోసం. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ముసుగులో ఉండి జగన్ ఈ వ్యవహారం చేస్తున్నాడు కేసీఆర్ అన్నారు. ఈవేళ ఆంధ్రజ్యోతి చూడండి మీరు, మోడీని గది దింపడమే లక్ష్యం చంద్రబాబుడు అంటే బీజేపీని కాదు. వారం రోజుల క్రితం కొన్ని వాదంతులు వచ్చినాయి. అరుణ్ జైట్లీ తర్వాత రాజ్నాథ్ సింగ్ వీళ్ళ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసి మోడీని దింపండి, నేను సపోర్ట్ చేస్తానని ప్రతిపాదనలు పెట్టినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. వాటిని ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఖండించలేదు. అలాగే వాళ్ళిద్దరి వలన ఉపయోగం లేదని చివరికి గడ్కరీ ద్వారా
ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమందిని కలిసినట్టుగా, అది గ్రహించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టీలో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారితో జాగ్రత్తగా ఉండనని. మరి ఇది ముసుగులో కాదా? అందుకని నేను ఎందుకు అన్నానంటే అది నిజమని నేను అంటలా. ఆ వార్తను ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఖండించరా. అటువంటిప్పుడు ముసుగులో రాజకీయాలు అంటే చంద్రబాబు వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఏపీలో కలుగు చేసుకొని ఇంతలా ఏపీ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినంత పరిస్థితులు ఒకటే సార్, నా దగ్గర చంద్రబాబు వల్లనే వచ్చాయంటారా? అంతే. నా దగ్గర తప్పు ఉంటే మీరు అనగలుగుతారు, తప్పు లేకపోతే ఎందుకు అనగలుగుతారు? ఇవాళ ఇప్పుడు ఎదుటి వాళ్ళని తప్పు పట్టేటప్పుడు మన దగ్గర ఏమన్నా లోపాలని చూడు. ఇవాళ ప్రత్యేక హోదా మీద వాళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళు అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడలా? 4 ఏళ్ళు అధికారంలో ఉండి ఎన్ని రకాలుగా మాటలు మార్చారు. మీరు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేంద్రంతో సంతకాలు చేశారు అర్ధరాత్రి పూట. మరి ఇందులో వైసీపీ పాత్ర ఏం లేదా? ఇందులో ఈ పక్క రాష్ట్ర రాజకీయాలు లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏపీలో ప్రభావితం చేయగలిగినంత పరిస్థితికి వచ్చాయంటే వైసీపీ పాత్ర ఏం లేదు, కేవలం టీడీపీ పాత్రమేనా? ఎందుకు లేదనుకోవాలి? ఇప్పుడు వైసీపీ ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి పార్లమెంట్ లో పోరాడకూడదు? అక్కడ మనం పార్లమెంట్ లో జరిగిన విషయాలు కొన్ని చూసాం. ఈవెన్ తంబిదురై, తమిళనాడు ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై మాట్లాడుతూ వాళ్ళే కొట్టుకుంటున్నారు, అవిశ్వాసానికి మేము మద్దతు ఇచ్చేదేంది, అందుకే మేము వాకౌట్ చేసామని తంబిదురై మాట్లాడారు. దాంట్లో వైసీపీ కూడా భాగమే కదా. వైసీపీ ఎందుకు టీడీపీ వాళ్ళతో కలిసి పార్లమెంట్ లో ఫైట్ చేయకూడదు? టీడీపీ కలుస్తానని మద్దతు ఇస్తానని చెప్పింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కూడా టీడీపీయే కదా. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం వైసీపీయే కదా పెట్టింది. అవును. మద్దతు ఇస్తానని ఓపెన్ గా ప్రకటించింది వాళ్ళే కదా, తెలుగుదేశమే కదా. అవును. మళ్ళీ వెనక్కి వెళ్ళింది వాళ్ళే కదా, మేమే పెడతామని. ఇద్దరి మోటో ఒకటి అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నాం అనేది. మరి మీరు ఎందుకు అక్కడ కలిసి పోరాడలేదు? కలిసి పోరాడచ్చు. రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. ఆ రెండింటిని మిళితం చేయటం వల్లనే వచ్చిన సమస్య ఇది. సో ఇప్పుడు ఇద్దరు రాజకీయాలు చేశారని అనుకోవాలి, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండి రాజకీయాలు ప్రవచనాలు చెప్తారా? అదే మిమ్మల్ని అనలిస్ట్ గా ముందు అడిగింది ఒక క్వశ్చన్, దానికి కంప్లీట్ గా చంద్రబాబే కారణం అని మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, వైసీపీ కారణం కాదా అని. అధికారంలో ఉన్న పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతగా ఈ ప్రత్యేక హోదా మీద ఎన్నిసార్లు మాట మార్చారు? బాధ్యత కాదా? పార్టీ పరంగా ఎన్నిసార్లు మాట మార్చారు? బాధ్యత కాదా? అందులో ప్రధాన బాధ్యత అధికార పార్టీది ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. రైట్. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళది నీదే తప్పు అంటే ఎన్ని సంవత్సరాలు చెబుతారు ఆ మాటలు? రైట్. నారాయణమూర్తి గారు మీకు క్లారిటీ ఉందా? ఎందుకు వైసీపీ ఈరోజు ఇంత అలజడికి కారణమవుతోంది రాష్ట్రంలో? కేసీఆర్ ఇటు జగన్, లేకపోతే నిన్న మీట్ అయినటువంటి కేటీఆర్ జగన్ మీట్ మీద మీకు క్లారిటీ ఉందా? మాకు చాలా క్లారిటీ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాలన, విఫల పాలన, తెలుగుదేశం పార్టీ అరాచక పాలన జరుగుతున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల్లో మద్దతు కోల్పోయిన తరుణంలో అక్కడ జరుగుతున్న పరిస్థితులను అందరూ చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారితో ఎన్నోసార్లు మేము కలిసి వెళ్దాం, మనం కలిసి పోటీ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు ప్రాధేయపడి బ్రతిమాలి బామాలి విఫలమయ్యారు. వీళ్ళు ఎందుకు విఫలమయ్యారు? వీళ్ళు పరిపాలిస్తున్న తీరు నచ్చక, వీళ్ళు దోపిడీ నచ్చక, వీళ్ళు ప్రజలు చేత్కరిస్తున్నారని చెప్పేసి అక్కడ కేసీఆర్ కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు కానీ వీళ్ళని తిరస్కరించారు. చివరికి హరికృష్ణ పార్థివ దేహం దగ్గర కూడా రాజకీయాలు మొదలుపెట్టి మనిద్దరం కలిసి పనిచేద్దాం, మనిద్దరం కలిసి పోటీ చేద్దాం ఎలక్షన్లో అని చెప్పే స్థితికి దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదాకి మేము కూడా సపోర్ట్ చేస్తాం, అవసరమైతే కేంద్రానికి మేము లేఖ రాస్తామని ముందుకు వస్తే దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. అంటే ఇక తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తుందా, రాక్షస రాజకీయాలు చేస్తుందా, లేదంటే వీళ్ళు ఎప్పుడు కూడా ముసుగేసుకొని కాంగ్రెస్ పార్టీతో రాత్రులు కలుస్తూ పగలు బీజేపీతో సంసారం చేసినప్పుడు దాన్నేమోని కొన్ని సభలు పెట్టారు, దాన్ని ఏమన్నారు నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నారు. అదేవిధంగా ముసుగేసి బీజేపీతో సంసారం చేస్తూ రాత్రులు పగలు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ఈ కూటమితో సంసారం చేస్తూ గత 4 నెలలుగా సభలు పెడతా ఉన్నారు. ఆ సభలకు ఏమని పెట్టారు? ధర్మ పోరాట దీక్షలు అన్నారు. అసలు ముసుగేస్తూ సంసారం చేయడాన్ని ఏమంటారండి? నిన్న దేవినేని ఉమా ఒక పెద్ద మనిషి, ఒక మినిస్టర్ ఫర్ ది స్టేట్, ఆయన మాట్లాడుతూ ఒక పదాన్ని వాడాడు, వీళ్ళు కలిస్తే
వాళ్ళు ఎందుకు ఉలిక్కు పడిపోతుంది, ఎందుకు గంగిరెద్దులు ఇది చేస్తున్నారు, ఎందుకు ఆరాటపడిపోతున్నారు, కింద మీద ఎందుకు పడుతున్నారు, ఆక్రోశాన్ని ఎందుకు ఎలగక్కుతున్నారు? రంకు అనే పదాన్ని వాడాడు. ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్గా ఉంటూ ఒక పదాన్ని వాడాడు. ఆ పదం ఎంత నీచమైన పదం అంటే, వీళ్ళు ఏదైతే ముసుగేసుకొని కాంగ్రెస్తో ఉంటూ బీజేపీతో, ఇప్పుడు ముసుగేసుకొని బీజేపీతో ఉంటూ కాంగ్రెస్ తోటి ఏదైతే సంసారం చేస్తున్నారో వీళ్ళు, దీన్ని ఆ పదాన్ని జోడించడానికి సరిపోతుంది. ఆ పదం కరెక్ట్గా వీళ్ళకి ఉచ్చరించడానికి కరెక్ట్గా సరిపోతారు. ఇప్పుడు వాళ్ళు చేసే పనులకి ఆ పదాలకి సరిపోతున్నాయి. ఇంకా కూడా దిగజారుతారు మీరు. క్లారిటీ ఎందుకంటే వీళ్ళ రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం క్లారిటీ ఏంటో చెప్పకుండా విమర్శలకు వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు. మీరు క్లారిటీ నేను విమర్శలు అంట్లా, వీళ్ళు అంటే వీళ్ళిద్దరు కలయికని వీళ్ళు ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, స్వలాభాలకు తాకట్టు పెట్టి 4.5 సంవత్సరాలు పూర్తిగా స్వలాభాలకు తాకట్టు పెట్టి విమర్శలు కూడా. ఇంకా ఒక మంచి పని జరుగుతోంది. 25 ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 17 ఎంపీలు పక్క రాష్ట్రాల్లో ఉంటే 42 సంఖ్యాబలంగా పెద్దగా ఉంటుంది. కేంద్రంతో కానీ ఎవరితో అయినా పోరాటం చేసినప్పుడు సంఖ్యాబలం ఉన్నప్పుడు మనకు మద్దతు దొరుకుతుంది, మన పోరాటానికి విలువ ఉంటుంది, మన మాటను వాళ్ళు లెక్క చేస్తారు, మనను గౌరవిస్తారు అని చెప్పేసి ఒక 2 రాష్ట్రాల నాయకులు కలిసి మాట్లాడితే దాన్ని వక్రీకరణకు సిద్ధపడతారు. చివరికి ఎంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, చివరికి ముఖ్యమంత్రి కూడా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే వాటమి భయం అణువణువున వీళ్ళకి కనబడతా ఉంది. ఎక్కడ డిపాజిట్లు వాటమి వదిలేయండి, వాటమి పక్కన పెట్టండి, డిపాజిట్లు కూడా కోల్పోతామనేటటువంటి ఒక భయం ప్రతి క్షణం ప్రతి అణువులోని వీళ్ళకి కనపడుతూ ఉంది. కాబట్టి ఇలా వక్రీకరణ చేస్తూ విష ప్రచారానికి పూనుకున్నారు. మీడియా ద్వారా కొన్ని అనుకూల మీడియాల ద్వారా విష ప్రచారాన్ని చేస్తే నేను తప్పు అన్నది తప్పే అవుతుంది, ఒప్పును కూడా తప్పుని చేస్తాను, 100 సార్లు పలికి 100 సార్లు చూపించి 100 సార్లు రాయించి పేపర్లో అనే పద్ధతిలో వెళ్తున్నారు. ఈ ఫ్రంట్ ప్రయత్నం ఫలిస్తే గనక రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఫ్రంట్ ప్రయత్నం అనే క్వశ్చనే రాలేదు. నిన్న గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తాను అంటే, మిమ్మల్ని కలవడానికి వస్తానంటే ఎవరు రావద్దు అంటారు. అక్కడ స్టాలిన్ కూడా మీరు వచ్చినట్టే బతిమాలారండి, అందుకనే రానిచ్చానని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడేది ఆ రోజు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, మేము ఇద్దరం కలిసి వెళ్దామంటే మోడీ గారు ఆపేస్తున్నారు అని చెప్పేసి. ఒకసారి మనిద్దరం కలుద్దామని చెప్పేసి పార్థివ దేహం దగ్గర, హరికృష్ణ పార్థివ దేహం దగ్గరే ప్రాధాయపడ్డ విషయాన్ని కేటీఆర్ చెప్పారు, ఈయన కూడా ఒప్పుకున్నారు. ఇట్లాంటి దుస్థితిలో వీళ్ళు ఉండి ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు కలిసి వస్తామంటే మనం చేదరించుకోవాలా? ఒక అతిథి వస్తారంటే మనం వద్దు పొమ్మనాలా? అంటే మీ విష సంస్కృతి మాకు ఉండాలనుకుంటున్నారా మీరు? రైట్, వాళ్ళు వచ్చారు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి, మన హక్కుల్ని కాపాడుకుందాం, మనం కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటే అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ని మా ప్రపోజల్ ని జగన్మోహన్ గారు విన్నారు, ఇద్దరు కలిపి బయటకు వచ్చి మాట్లాడారు, చాలా క్లియర్ గా మాట్లాడారు. మేము కేసీఆర్ గారు పంపిస్తే నేను వచ్చానని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడాను, ఇక చాలా మాట్లాడాల్సి ఉంది, దీని పార్టీలో ఉన్న పెద్దలతో మేము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, డిస్కస్ చేసిన తర్వాత ఎంతవరకు మనకి ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మేము వెల్లడించాల్సిన అవసరం ఉంది, వెల్లడిస్తామని చెప్పేసి చెప్తే దానికి కూడా వక్రీకరణ ముందుకు పోతారే మీరు? అసలు ఇది ఏ సంస్కృతి అర్థం కాదు. రైట్, మీ క్లారిటీ ఉంది కదా? రైట్, మీ క్లారిటీ ఉంది. రైట్, క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. ఎస్, మనం ఒకసారి టిఆర్ఎస్ నేత ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. టిఆర్ఎస్ నేత దగ్గరకు ఒకసారి వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీకెంత క్లారిటీ ఉంది? ఈ ప్రయత్నాలన్నీ కేవలం కేంద్రంలో అధికారంలోకి రావడానికా, లేకపోతే రాష్ట్రాలు ఒక సమాఖ్యగా ఏర్పడి రాష్ట్రాల హక్కులు సాధించుకోవడానికా? ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీకు ఆల్రెడీ మీడియా మిత్రునిగా మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా మేము అధికారంలోకి రావడానికి కాదు, ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అనేది రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడడానికి, రాష్ట్రాల యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవడానికి, రాష్ట్రాల యొక్క అనేక కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు రాష్ట్రాలకు బదలాయింపబడాలని మా యొక్క పోరాటం.
ఆ పోరాటంలో కలిసి వచ్చే వారిని కలుసుకుపోయే ప్రయత్నంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో చర్చలు జరిపినారు మా అధినాయకుడు. అదే రకంగా నిన్న మా కార్యనిర్వాహక అధ్యక్షుని కూడా మరి వైఎస్ఆర్సీపీ జగన్ గారిని కూడా కలవడానికి వెళ్ళారు. మీరే అంటారు రేపు ఇన్ని రాష్ట్రాలు తిరిగినారు, పక్క రాష్ట్రంలో మీరు ఏ పార్టీతోని మాట్లాడలేదు అని మీరే అనొచ్చు. సో ఆ రకంగా పక్క రాష్ట్రంతో మాట్లాడకుండా దేశమంతా తిరగమంటారా? పక్క రాష్ట్రంలో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? మేము నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ అన్నాం. తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీ మొన్నటిదాకా బీజేపీ సంఖలో ఉంది, ఈ రోజేమో కాంగ్రెస్ సంఖలో ఉంది. మరి ఈరోజు మేము కాంగ్రెస్లో నాన్ కాంగ్రెస్ అన్నప్పుడు మేము టీడీపీతో మాట్లాడలేం కదా. మరి ఉన్న పార్టీ ఎవరు? బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ జగన్ పార్టీ. మీరు చూసినట్టయితే ఆనాడు పవర్లో ఉన్నటువంటి యూపీఏను కూడా ఎదిరించి తను సొంత పార్టీ పెట్టుకొని ధైర్యంగా ముందుకు పోతున్న వైఎస్ఆర్ జగన్ గారు రేపు కేంద్రంతో పోరాడేటువంటి పటిమ ఉన్నటువంటి నాయకునితో మేము చర్చలు జరిపినాం. తప్పేముంది చెప్పండి? మీకు ఉదాహరణ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర సాధనకై మేము రాజీనామాల పరంపర సృష్టించి ఏ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారో రాజకీయంగా ఎంపీ పదవులను కూడా త్యాగం చేసి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మాకు కొద్దిగా అనుగుణంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడే పార్టీలలాగా కనిపిస్తూ ఉన్నది వైఎస్ఆర్సీపీ. ఈరోజు మీరు చూసినట్టయితే మేము శవం సాక్షిగా హరికృష్ణ శవం దగ్గర నేను అడిగింది వాస్తవము, టీఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు పోతానని నేను మాట్లాడడం నిజము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొన్న హరికృష్ణ చనిపోయిన రోజు టీఆర్ఎస్ పార్టీ ముద్దుగా కనిపించింది. ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీతో మాట్లాడంగానే టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మంచి పార్టీలు కావు. ఆయనతో కలిస్తే దేశమంతా బాగున్నట్టు, రాష్ట్ర ప్రజలందరూ బాగున్నట్టు. ఆయనతో మాట్లాడకపోతే, ఆయనతో పొత్తు లేకపోతే ఈ పార్టీలన్నీ దొంగ పార్టీలు. ఏందండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోతా ఉన్నారు? అయినా ఈ వైఎస్ఆర్సీపీ జగన్ గారికి అక్కడ కడపలో ఎంపీ చేసినటువంటి అనుభవం వారికి ఉంది. కేంద్ర రాజకీయాల మీద అవగాహన ఉంది. ఒక ధైర్యవంతుడిగా ఒక పార్టీ తన ఎజెండాతో తన జెండాతో ఒక సొంత పార్టీని నాయన వారసత్వంగా ఇచ్చినటువంటి పార్టీ కాదు. ఈయనకు మామ నుంచి వచ్చిన కట్నం పార్టీ అది. ఆనాడు చంద్రబాబు నాయుడు కట్నం వచ్చిందో లేదా కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి మాత్రం తనకు కట్నంగా వచ్చింది. ఆయన రూపొందించుకున్న పార్టీయా? ఆయన పోరాటం చేసిన పార్టీయా? ఆయనకేమన్నా ఇలాంటి అనుభవం ఉందా? కేంద్రంలో పార్లమెంట్లో ఒక్కనాడైనా అధ్యక్ష అని మాట్లాడినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఆయన సమకాలీనుడు మోడీ ముఖ్యమంత్రిగా ఉండి దేశాన్ని ప్రధానమంత్రి అయినాడండి. చెప్పండి, ఆగండి, డిస్టర్బ్ చేస్తారని తెలుసు. ఒక్క నిమిషం, వారికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వండి. వారికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వండి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సమయం నేను ఇలా క్లాక్ పెట్టుకున్నా, గడియారం పార్టీకి తక్కువ సమయం ఇచ్చి టీడీపీకి ఎక్కువ సమయం ఇస్తే మీరు ఏ రకంగా ఇది చెప్పండి? ఫేర్ టైం ఇవ్వండి మాకు. ఖచ్చితంగా ఇస్తాం. మొదట అభిప్రాయం తీసుకొని మనం ఇంకా లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ ఫ్రంట్ ఏర్పాటు, లేకపోతే పక్క రాష్ట్రానికి మద్దతు ఇస్తాం, పక్క రాష్ట్ర ఎంపీలతో కలిసి రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటున్నటువంటి టిఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోరాడుతుంటే ఒకప్పుడు ఒక మాట, ఇంకొకప్పుడు ఇంకొక మాట మాట్లాడాల్సిన అవసరం టీఆర్ఎస్ ఏంటి? ఈ రోజు టీఆర్ఎస్ ని ప్రజలు ఎలా నమ్మాలి అనేది ఇక్కడ తెలియకపోవడం ఏంది? అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎవరు? ప్రత్యేక హోదాతో కడుక్క తాగడానికి ప్యాకేజీ ముద్దు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారండి. వెంకయ్యనాయుడు గారిని పిలిచి సన్మానం చేశారండి. అరుణ్ జైట్లీ గారితో వెంకయ్యనాయుడుతో మధ్యలో కూర్చొని ప్రత్యేక హోదాతో ఏ రాష్ట్రం బాగుపడ్డది, ఈ రాష్ట్రంకి ప్రత్యేక ప్యాకేజీ అవసరము అని చెప్పి మా ప్రజలందరినీ మోసం చేస్తే ఆనాడు ధర్నా చేసిన చలసాని శ్రీనివాసరావు గారిని లైన్లోకి తీసుకోండి. ఇప్పుడు వారిని కొట్టి పోలీసులతో లాఠీ చార్జ్ చేసి తెలంగాణ పొలిమేరల్లో వదిలేసిపోయారండి. ఆంధ్రప్రదేశ్ హక్కుకై పోరాడుతుంది, ప్రత్యేక హోదాకై పోరాడుతున్నటువంటి ఆనాడు చలసాని మరి కమ్యూనిస్టు రామకృష్ణ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. సిపిఐ రామకృష్ణ గారిని కూడా ఇవాళ ధర్నాలు పోలీసు లాఠీ చార్జీలు చేయలేదా? ధర్నా చేస్తే ప్రత్యేక హోదా అన్నోళ్ళందరినీ కూడా జైల్లో పెట్టినాడే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ప్రత్యేక హోదా అడుగుతారు చెప్పండి? అందుకని మీరు వదిలేశారా? అంటాడు ఇవాళ కావాలి, పార్లమెంట్ లో మీరు వదిలేశారా? అందుకు అయోమయంలో ఉన్నారు ఆంధ్ర ప్రజలు. శ్రీనివాస్ గారు, అందుకు పార్లమెంట్ లో మీరు వదిలేశారా? పార్లమెంట్ లో మేమేమన్నాం ఆ రోజు? తెలంగాణ సమస్యలు, పునర్విభజన సమస్యలు, ఆంధ్ర సమస్యలు రెండు చర్చింపబడాలంటే చంద్రబాబు నాయుడు గారు రఫేల్ డీల్ గురించి చర్చింపజేపించినాడు. అవిశ్వాస తీర్మానం ఎవరి గురించి పెట్టినాడు? రాహుల్ గాంధీని షైన్ చేయడానికి, రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల గురించి మాట్లాడడానికి, అవినీతి మాట్లాడడానికి ఉపయోగపడ్డది. అవిశ్వాస తీర్మానం పెట్టి మన రాష్ట్రాలకి ఏమైనా ఉరగబెట్టిరా చెప్పండి మీరు?
ఆ రోజు ఎజెండా టైం తీయండి. అవిశ్వాసం మీద ఎంత చర్చ జరిగింది? రాఫెల్ డీల్ మీద ప్రతిపక్ష నాయకుడు నీ మిత్రుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ అవిశ్వాస తీర్మానం మీద ఒక్క లైన్ మాట్లాడినాడు అంతే. ఎందుకు సార్ ఈ కుట్రలు? ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తన అధికారం గురించి. ఈ రోజు నేను ఒకటి చెప్తాను, ఇవాళ మోడీ గారు లాస్ట్ అండ్ లిస్ట్ ఇవాళ ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండి వాజ్పేయి అప్పుడు మొన్న ఎన్డీఏ 4 ఏళ్ళు ఉండి మోడీ దగ్గర ఇవాళ కనీసం ఎన్టీ రామారావు గారి విగ్రహం గాని ఎన్టీ రామారావు గారికి భారతరత్న గాని సాధించలేని ఆయన రేపు ప్రత్యేక హోదా సాధిస్తాడు. నిమ్మకూరులో కనీసం ఆయన మన్మడొచ్చి జూనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టేదాకా ఎన్టీ రామారావు గ్రామంలో విగ్రహం పెట్టాలనే సోయి లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన తెలుగుదేశం పార్టీని లాక్కొని భారతరత్న గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదండి శ్రీనివాస్ గారు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఎన్టీఆర్ అనేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి ఇచ్చే గౌరవం గురించి అది మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. అది ఎన్టీఆర్ అనేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి అతని గౌరవం గురించి. శ్రీధర్ గారు ఉందా అండి? ఇవాళ చంద్రబాబు నాయుడు చాంబర్ లో ఎన్టీ రామారావు ఫోటో శ్రీనివాస్ గారు డైవర్ట్ అవుద్దు ప్లీజ్. అది వేరే విషయం. శ్రీధర్ గారు, ఎందుకు జనసేన కూడా భయపడుతోంది? వస్తున్నా శ్రీధర్ గారు, జనసేన కూడా ఎందుకు భయపడుతోంది? ఒకప్పుడు టిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ సాధించుకుంది. కేసీఆర్ స్ఫూర్తివంతమైన నాయకుడు, టిఆర్ఎస్ పార్టీ స్ఫూర్తివంతమైన పార్టీ, తెలంగాణ రాష్ట్రం చాలా భేషుగ్గా వెళుతుందని కితాబిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు వైసీపీ టిఆర్ఎస్ కలవబోతుంటే, ఒక ఫ్రంట్గా ఏర్పడబోతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు? ఫస్ట్ థింగ్, మీ క్వశ్చన్ రాంగ్ అండి. భయపడుతున్నది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో మీరు క్వశ్చన్ మీకు కావాల్సిన విధంగా ఎవరో అనుకున్న విధంగా క్వశ్చన్ అడిగితే ఎలాగా? మేము భయపడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు భయపడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం లేవనెత్తారో చెప్పే ముందర ఒకటి క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. భారతదేశంలో అత్యధికంగా పొలిటికల్ పార్టీస్ అలయన్స్ పెట్టుకున్నది, అత్యధికంగా పొలిటికల్ పార్టీస్ మర్జ్ చేసుకుంది, అత్యధికంగా రాజకీయంగా మతలబ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మించిన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కింద ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కలవడానికి మధ్యలో తెలుగుదేశం సీఎం గాను, తెలుగుదేశం అపోజిషన్ లీడర్ గాను, ఎన్టీ రామారావు గారు, బీజేపీని, కమ్యూనిస్టులు అందరూ వాడుకుని ప్రయాణించిన చంద్రబాబు నాయుడు గారు. అదే ప్రయాణంలో కేసీఆర్ గారు కూడా ఒక ఫెడరల్ ఫ్రంట్ అని మొదలుపెట్టి ఆయన మొన్న ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కొంతవరకు బీజేపీ సహకారంతో, కొంతవరకు ఎంఐఎం సహకారంతో ఆయన రాజకీయం చేశారు. ఇది రాజకీయంగా చేస్తున్నారు తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం కోసం కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏమీ చేయట్లేదని ప్రజలందరికీ అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఏం లేవనెత్తారు మొన్న తెనాలి మీటింగ్ లో అంటే భయంతో చెప్పిన మాటలు కావవి. నేను అడుగుతుంది కూడా అదే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? భయం అంటే మీనింగ్ తెలుసా మీకు? భయం అంటే మీనింగ్ తెలుసా? చూసి మాట్లాడారు నేను చెప్తాను. శ్రీధర్ గారు వినండి, దయచేసి వినండి. మీరు ఆ భయం అనే పదం ఎందుకు ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందని ఒక క్లారిటీ ఇస్తారనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీద. నేను అన్నది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారా నాన్నగారు భయం అని ఎందుకు యాడ్ చేస్తున్నారు? సరి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. భయం అని ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది మాట? సరికాదు. జర్నలిస్ట్ గా మాట మాట్లాడకూడదు, జర్నలిస్ట్ గా మాట మాట్లాడకూడదు. ఎందుకు భయం? ఎవరికి భయం? మా కేసులు ఉన్నాయా? ఓటు నోటు కేసులు ఉన్నాయా? క్విట్ ప్రోకో కేసులు ఉన్నాయా? లేకపోతే ఢిల్లీలో లేబర్ మినిస్టర్ గా చేసిన వ్యవహారాలు ఉన్నాయా? లేకపోతే ఇంక చెప్పుకుంటా పోతే చాలా దుబాయ్ సేకరించే చాలా వ్యవహారాలన్నీ ఉన్నాయా? ఇవేమీ లేని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయపడతారు? భయం అన్న వాట మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? మీ ఎజెండా సరి చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అడగని నేను సమాధానం చెప్తాను. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు భయం వేస్తుందనే మాట, భయంగా ఉందనే మాట ఒకటైతే ఉపయోగించారు. అది ఎందుకు ఉపయోగించారు? దేనికన్నారు? రాజకీయంగా వీళ్ళు వాడేసుకుంటున్నారు. లెట్ మీ కంప్లీట్. అది రాజకీయ పరిస్థితులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కానీ, ఇతరులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యవహారం సరిగా లేదు. ఇలాంటి వాళ్ళు చేసే వ్యాపారంగా ఉంది కానీ రాజకీయం వాళ్ళ సొంతంగా ఎజెండా కోసం ఉంది కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజల కోసం మేలు చేకూరు విధంగా లేదు. గత 4-5 సంవత్సరాలు ఏం మార్పు వచ్చిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ వ్యతిరేకించిన టీఆర్ఎస్
జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన వైసీపీ వాళ్ళు వ్యతిరేకించిన టీఆర్ఎస్ వీళ్ళిద్దరికి ఎందుకు మైత్రి వచ్చింది, నిజంగా ఏమున్నది దాంట్లో, నిజంగా రాజకీయమే ఉన్నది తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలు చేకూరేది ఏదైనా ఉందా ఒక అంశం అన్నా? చంద్రబాబు నాయుడు గారు 30-40 సంవత్సరాలు వ్యతిరేకించిన కాంగ్రెస్ తో వారి కొడుకుని సీఎం చేయడానికి కోసం ఈ రాజకీయాన్ని వ్యాపార కింద చేసి కాంగ్రెస్ తో కలిశారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది నిజంగా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల కోసమా, లేకపోతే కేటీఆర్ గారు తెలంగాణ సీఎం చేసి ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదైనా చేద్దామనా? ఇలాంటి వ్యవహారాలు నడుపుతుంటే నిజంగా మన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా వెళ్తున్నది అని భయపడ్డారు తప్ప వీళ్ళు కలిసింది దానికి భయం కాదు జనసేనకి. ఒకటి. రెండో ఆస్పెక్ట్ వెరీ క్లియర్ గా ఏంటంటే ఒక సిద్ధాంతంగానే ఒక అంశం మీద ఏదైనా కలయిక ఉండాలి తప్ప వీరు చేసే మాటలు ఎలా ఉన్నాయంటే అక్కడ కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం సీఎం చేయాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన లోకేష్ గారిని చేయాలని తపన కనబడుతున్నది. ఇంకో సీఎం కొడుకైన జగన్మోహన్ రెడ్డి నేను ఏదో విధంగా సీఎం అవ్వాలని తపన కనబడుతున్నా తప్ప ఇంక రెండోది లేదు. మీరు అనుకున్న విధంగా ప్రజలకు ఇవన్నీ కూడా అర్థమవుతున్నది, అర్థమయ్యే విధంగా జనసేన చెప్పబోతున్నది, చెప్తున్నది. శ్రీధర్ గారు మీరెవరిని సీఎం చేద్దామని చంద్రబాబు నాయుడునా? శ్రీధర్ గారు మీరెవరిని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని మేము అవడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎవరినో చేయడానికి 170 సీట్లు కంటెస్ట్ చేస్తున్నది జనసేన. మీరు అర్థం చేసుకోండి, మేము ఎవరిని సీఎం చేయడానికి లేవు. సెల్ఫ్ గోల్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గోల్ వేయలేని స్థితిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, గోల్లో కూర్చున్నది పవన్ కళ్యాణ్ గారు. మీరు అర్థం చేసుకోండి. మీరు విశ్లేషణ కూడా అన్న విధంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే వైసీపీ టీఆర్ఎస్ కలిస్తే సెల్ఫ్ గోల్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సరే అవునా కాదని ప్రజలు డిసైడ్ చేస్తారు. గోల్ వేసే స్థితిలో లేదు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ టీడీపీ రేపొద్దున రాజ్యాధికారానికి దూరంగా ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. 1,00,000 కోట్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 కోట్ల చంద్రబాబు నాయుడు ప్రజలు దూరం పెడతారని అందరికీ అర్థమైంది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా బీజేపీని దూరం పెట్టారో అదే విధంగా రేపొద్దున వైసీపీని టీడీపీని దూరం పెడతారని ప్రజలు అనుకుంటున్నారు. ఏదైనా కూడా నిజంగా చంద్రబాబు 1,00,000 కోట్లు 50,000 కోట్లు అవగాహన మాటలు మాట్లాడకూడదు. మీడియాలోకి వచ్చి మాట్లాడాలి. ప్రాసిక్యూషన్ లో ఉన్నప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. చెప్పినవి కాదు. వైసీపీ నారాయణమూర్తి గారు దయచేసి పాత విమర్శలు వద్దు, దయచేసి పాత విమర్శలు వద్దు. నారాయణమూర్తి గారు ప్లీజ్, నారాయణమూర్తి గారు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. తెలియకపోతే ప్రజలకు అర్థమైంది. ప్రభాకర్ గారు మీకు వెల్కమ్. ముందుగా మొత్తంగా నిన్న కనుమ పండుగ అంతా కూడా కనుమరుగైపోయింది. ఒక్కసారి ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. ఇటు కేసీఆర్ కుమారుడైనటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ జగన్మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాత్రమే మేము ఒక ఫ్రంట్గా ఏర్పడాలనుకుంటున్నాం. సో ఇందులో భాగంగా ఫ్రంట్గా ఏర్పడి కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళతో పోరాడతాం, రాష్ట్రాలకు రావాల్సినటువంటి అధికారాలు నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెచ్చుకుంటామని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు టీడీపీ ఎంత మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంది? అందరూ కూడా ఈవెన్ మంత్రుల స్థాయి నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు ఎందుకు? ఇక్కడ ఒక 2 అంశాలను మనం చూడాలండి చాలా స్పష్టంగా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చేస్తుందా లేకపోతే తెలంగాణ రాజకీయాలను చేస్తుందా? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు ఇచ్చేది కూడా కాదు, ప్రజలే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ మొన్న ఎన్నికలప్పటి నుంచి స్వరం మార్చేసారు టోటల్గా. గతంలో కన్నా ఎన్నికల తర్వాత స్వరం మార్చేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరిగారు కాబట్టి వీళ్ళకి ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనో లేకపోతే ఇక్కడ డిస్ట్రాయ్ చేయాలనో లేకపోతే మేము కూడా కొంత పాత్ర పోషిస్తామనో అనే నేపథ్యాన్ని స్పష్టంగానే చెప్పారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఫెడరల్ ఫ్రంట్లో అనేకమైన రాజకీయ పార్టీలతోటి కలుసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం కలిసిన తర్వాత ఇద్దరు ప్రెస్ మీట్ని మీరు చూసినట్లయితే ఒకసారి అక్కడ ఉన్నటువంటి మా శ్రీనివాస్ కానీ నారాయణమూర్తి గారు కానీ వీళ్ళు కూడా చాలా క్లియర్గా దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అంతకుముందు జగన్ గారి ఇచ్చాపురం పాదయాత్ర కన్నా ముందు అనేకమైన టీవీ ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఈ ప్రెస్ మీట్ని చూసినట్లయితే కాంట్రడిక్షన్ స్పష్టంగా కనపడుతూ ఉంది. 25 ఎంపీలతోటి నేను డిమాండ్ పెట్టి
ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళతోటి వెళ్ళడానికి ఆ రోజు డిమాండ్ పెడతాను. అంటే ఒకరు ఇస్తామని, ఒకరు అసలు ఇవ్వమని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తామని, బీజేపీ అసలు ఇచ్చేది లేదు, దిక్కున్న చోట చెప్పుకోమని. సో నిన్నేం చెప్తున్నారంటే 25 అక్కడ 17 మొత్తం 42 తోటన్నా డిమాండ్ చేయొచ్చు. తమిళనాడులో ఇంకొక 39 ఉన్నాయి, అవి కూడా కలుపుకోవచ్చు. మనం అక్కడి నుంచి విడిపోయి వచ్చాం కదా. న్యూమరికల్ స్ట్రెంగ్త్ అనుకుంటే ఈ లెక్కల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్వార్థపూరితమైన రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో నడపాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ తోటి స్నేహానికి ఆటోమేటిక్, ఇది ఈరోజు అనుకోవటం కూడా కాదు, ఎప్పుడైతే కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని బయలుదేరారో ఆ రోజు ఖచ్చితంగా జగన్ టర్న్ వస్తుంది, జగన్ గారి దగ్గరికి వస్తారనేది ఊహించినటువంటి పొలిటికల్ థాట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ ది క్రక్స్ ఆఫ్ ది డిబేట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ డైలాగును చూసినట్లయితే ఇద్దరికీ ప్రధానమైన శత్రువుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని ఓడగొడతామని. దానికన్నా ముందు శ్రీనివాస్ యాదవ్ గారు కోడి పందాలకు వచ్చి మాట్లాడిన విషయం 3 నెలలే ఈ పరిపాలన ఉంటుంది, అసలు ఇక్కడ పరిపాలనే లేదు అన్న వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూస్తే వన్ ఆఫ్టర్ వన్ వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం సిద్ధపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు కామ్గా ఉంటుంది? ఖచ్చితంగా మంత్రులు మాట్లాడతారు, స్పోక్స్ పర్సన్స్ మాట్లాడతారు, రాజకీయ అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నమ్మకం లేదు. ఎక్కడి నుంచి మీరు రాజకీయం చేయదలుచుకున్నారు? ఏ రాజకీయాలు? ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తర్వాత బీజేపీని ఏ రోజైనా మీ పాదయాత్రలో కానీ, బహిరంగ సభల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేము సహకరిస్తాం లేఖ రాసామంటున్నారు, కానీ మొన్న అసెంబ్లీలో వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఓటింగ్లో టీఆర్ఎస్ పార్టీ ఓటేసిందా ప్రత్యేక హోదా కోసం? మా తమిళనాడుతో వీళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు. శ్రీధర్ గారు వస్తారు. 1 minute. ఒక్క నిమిషం, శ్రీధర్ గారు ప్లీజ్ వస్తారు. వెయిట్, ప్లీజ్ వెయిట్. ఢిల్లీలో దీక్ష చేసింది మేమండి. మూర్తి గారు, మూర్తి గారు ప్లీజ్, మూర్తి గారు ప్లీజ్, మూర్తి గారు ప్లీజ్ దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. రైట్, డెకరం పాటించు మూర్తి గారు ప్లీజ్. ఆగమ్మా, ఇది విన్న తర్వాత నీ టర్న్ వచ్చినప్పుడు చెప్పు. చాలా కాలం అయింది కదా వచ్చి, కొంచెం అవగాహన లేనట్టుంది. చాలా కాలం అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నారు. డబ్బులు క్లారిటీ ఇంకా వచ్చినట్టు రైట్, క్లారిటీ ఇస్తున్నారు కదా. నీకేం పని లేక నువ్వు వేడే ఉంటావు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, తిరిగి వస్తా ఉన్నావు. ఆగను కొంచెం ఆగు. కూకట్పల్లిలో డబ్బుల కలెక్షన్ ఇంకా అవును, మీరందరూ ఇచ్చిరేనో సిగ్గుండాలా. మూర్తి గారు ప్లీజ్ దయచేసి మూర్తి నోరు కంట్రోల్ తీసుకో. కుట్రలు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు డిబేట్ లో ఇది అవసరమా? ఆంధ్రప్రదేశ్ డబ్బు మీకు దోసినంత మూర్తి గారు మనుషుల మీద అవగాహన ఉండాలి. మేమే నెగ్గించాం, మనుషుల మీద అవగాహన ఉండాలి. మేమే నెగ్గించాం, మనుషుల మీద అవగాహన ఉండాలి. మేమే నెగ్గించాం, కర్ణాటక కూడా మేమే నెగ్గించాం. దానికి ఎవరు పంచుతారు? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బు పంచుతారు. ఇక్కడ దోసుకుని ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరేం చేస్తున్నారో తెలుసు. తెలంగాణలో పంచుతారు. మూర్తి గారు డిబేట్ జరగాల వద్దా? చెప్తారు మూర్తి గారు డిబేట్ అర్థవంతంగా జరగాల వద్దా? మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు దయచేసి ఆగండి, దయచేసి ఆగండి, దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. ఎందుకు అనవసరంగా జోక్యం చేసుకుంటారు? ఎందుకు? మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. అనవసరంగా జోక్యం చేసుకుంటారు, అనవసరంగా జోక్యం చేసుకుంటారు. గురించి మాట్లాడు. ఈ సబ్జెక్ట్ గురించే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటుందో, ఎవడు పంచుతున్నాడో, ఎవడేం చేస్తున్నాడో మీరు ఆగండి. మూర్తి గారు, మూర్తి గారు మీరు ఆగండి ప్లీజ్. మూర్తి గారు, మూర్తి గారు మీరు ఆగండి. అదే విషయం మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇతర విషయాలను ఇక్కడ తీసుకొస్తారు? మూర్తి గారు మీరు ఎందుకు ఇతర విషయాలను తీసుకొస్తారు? ఇక్కడ ఆగండి మీరు కాస్త. తెలుసుకొని మాట్లాడు. నువ్వు మనుషుల్ని మర్చిపోయి మాట్లాడబాకు. మాట్లాడటం కోసం మాట్లాడబాకు. ఎవరు చెప్పారు ప్రెస్ లోకి రాలేదని? ఎందుకు సబ్జెక్ట్ లోకి రా. మూర్తి గారు, మూర్తి గారు మీరు ఆగండి ప్లీజ్. మూర్తి గారు మీరు ఆగండి, మూర్తి గారు మీరు ఆగండి, మూర్తి గారు మీరు ఆగండి, మూర్తి గారు మీరు ఆగండి, మీరు ఆగండి సార్, మీరు ఆగండి సార్ ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కదా, ఇతర విషయాలు ఎందుకు తీసుకొస్తారు? ఆగండి. రైట్, ప్రభాకర్ గారు. సో జరుగుతున్నటువంటి అనేకమైన అంశాలని ఈ రాష్ట్ర ప్రయోజనాలు, అసెంబ్లీ మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు,
దేనికోసం ఎలా నీకు ప్రత్యేక హోదా వస్తుంది ఇస్తానన్నా కాంగ్రెస్ పార్టీతో. ఎస్, కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసింది. రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో కలవలేదా? టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలవలేదా? టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి కమ్యూనిస్టులతో కలవలేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో ఫ్రంట్ కట్టలేదా? రాజకీయాల్లో ఎవరెవరితో కలిశారు అనేది చర్చ అనుకోండి, చర్చ పెట్టచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, ఇవ్వలేము అని వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ప్యాకేజ్ అన్న నేపథ్యంలో ప్యాకేజ్ని అడిగాం. మేమే కాదనట్లేదే. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. కొన్ని అరెస్టులు ఏమీ భయంకరమైన అరెస్టులు కూడా కాదు. ఆ రోజు నిరసనలో పోలీసులు వాళ్ళ పాత్రలు చేశారు. ఈరోజు అదే రామకృష్ణ మాట్లాడుతూ ఉన్నాడు కదా. అరెస్ట్ అయినటువంటి సిపిఐ రామకృష్ణ గారు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా. అదేవిధంగా శ్రీనివాస్ గారు మేధావుల సంఘం ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా. ఈ రాష్ట్రంలో శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నువ్వు వచ్చిన తర్వాత రామకృష్ణ గారు ఎందుకు మాట్లాడారు ఆయన కూడా చెప్తాడు కదా. ఆయన చెప్తాడు, నారాయణ గారు చెప్తారు, అందరు చెప్తారు. సో ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్లో ఖచ్చితంగా కలవచ్చు, కలుస్తాయి కూడా. ఎందుకంటే మోడీ గారి డైరెక్షను ఆ విధంగా ఉంది. వాళ్ళ కేసులు చాలా ముఖ్యం. ఇప్పుడు కేసులకి ఒక మీడియేటర్ కూడా దొరికారు. వీళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నారు. చాలా విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంప్రమైజ్ అవుతుంది. ఇంతకుముందు కాంప్రమైజ్ కానటువంటి దృక్పథం ఒక ఫేజ్ కనపడింది. ఇప్పుడు తన అంశాల కోసం వచ్చినప్పుడు ప్రతి అంశాన్ని వాడుకోవడము, కాంప్రమైజ్ కావడం జరుగుతుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ మాట్లాడతారు, లేకపోతే రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గురించి ఏ రోజు మీరు మాట్లాడకుండా, ఇక్కడ జరుగుతున్న రాజధాని నిర్మాణాన్ని గురించి ఏ రోజు మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమాన్ని గురించి ఏ రోజు ఒప్పుకోకుండా, అనేకమైన అంశాల్లో పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం దగ్గరుండి మాట్లాడే, ఒకవేళ పాలకపక్షం తప్పు చేసినా డెసిషన్ సరిగా లేకపోయినా సరిచేయాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీ నుంచే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రోల్ ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద మాట్లాడతారు? మీరు చెప్పండి ఒకసారి. ఎథికల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ విభేదిస్తున్నాం, మీరు పార్టీయే విభేదిస్తారు. ఈ అంశం మీద, ఇక్కడ అమరావతి అంశం మీద ఈరోజు నీళ్లు మట్టి ఆ రోజు చాలా మంది అంటే కాదని మేము ఏమని చేసుకున్నాం. మోడీ గారు మీరు క్లియర్గా ఒక విషయం, మీరు కేసీఆర్ జగన్ కలవడాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇలా కలవడం కరెక్ట్ కాదని? వాళ్ళిద్దరూ కలిసినా కలవకపోయినా మాకు అనవసరం అండి. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, విడగొట్టబడినటువంటి రాష్ట్రానికి నిజంగా వస్తున్నటువంటి ప్రత్యేక హోదా అంశంలో కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ మీరు ఎందుకు దాన్ని దగ్గర తీసుకోలేకపోతున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అసలు ఇక్కడ ఏమి జరగట్లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, ఈ రాష్ట్రం అసలు ఏమీ అభివృద్ధి లేదు, మొత్తం దోచుకున్నారు అంటున్నారు. ఎక్కడైనా ప్రూవ్ చేయండి, చేశారా? ఎక్కడైనా మీరు మాటల్లో పేపర్లో మాత్రమే కానీ మీరు పలానా చోట ప్రూవ్ చేయండి. మీరు నారాయణమూర్తి ఎలక్షన్ లో ఎవరేం చేశారో తెలిస్తే మాట్లాడు, ఎలక్షన్ లో ఏం జరుగుతుందో తెలిస్తేనే మాట్లాడు. ప్రూవ్ చేసుకోవడం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఏ మాత్రమైన అవగాహన ఉన్నట్లయితే, ఏమాత్రమైన అవగాహన గోలేసుకుంటున్నారు మీరు, చూసుకోండి, గోలేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి రాష్ట్రంలో నారాయణమూర్తి గారు ఆగండి సార్, మీ దగ్గరికే వస్తాను, ఆగండి. ఈ రాష్ట్రంలో తీవ్రంగా వ్యతిరేకించిన ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటుతో సహా ఓటింగ్కి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళని, లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రాంత విషయంలో మాట్లాడినటువంటి విషయాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మహబూబాబాద్ పోయినప్పుడు జరిగినటువంటి విషయాలు, అంటే ఇది ఉద్యమ నేపథ్యం కావచ్చు. ఏ విధంగా మీరు వెళ్తారంటే చెప్పండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్లో భాగస్తులు కండి, మాకే అబ్జెక్షన్ లేదు. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, అనేకమైన యాక్టివిటీస్ని కానీ మీరు రికగ్నైజ్ చేయడానికి నిరాకరించి, ఏమీ లేని చోట ఇదిగో ఇక్కడికి వచ్చి గిఫ్ట్లు ఇస్తాము,
చంద్రబాబు గారు అధికారికంగా ప్రకటన చేశారు. నేను కేసీఆర్ ని అడిగాను కలిసి పనిచేద్దామని. చంద్రబాబు గారు నారాయణమూర్తి గారు అదే ప్రశ్న మాట్లాడతారు, గతం మర్చిపోయి మాట్లాడతారు. ఇక్కడ మెమరీ పోయిందేమో మీకు. నారాయణమూర్తి గారు ఆగండి. వాళ్ళతో కలిసి మీరు అనలేదా? మీరు కేసీఆర్ గారు హరికృష్ణ పార్థివ దేహం దగ్గర మీరు అడగలేదా? పోటీ చేద్దామని అనలేదు, పోటీ చేద్దామని అనలేదు. నారాయణమూర్తి గారు కలిసి పోటీ చేద్దాం. నారాయణమూర్తి గారు ఆగండి. కేటీఆర్ గారు చెప్పారు. అవును, మేము అనలేదని చెప్పట్లేదు, సీఎం గారే చెప్పారని చెప్తున్నాం కదా. దాని కంగారు ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి నారాయణమూర్తి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. విషయం లేదంటారు, ఎంతసేపు మాట్లాడతారు? మామూలు రొటేట్ చేయాలి. ఖచ్చితంగా వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగు సోదరులుగా ఉండి అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత కలిసి పనిచేయాలి ప్రపోజల్ పెట్టినటువంటి మాట ఆయన చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేయలేదని శ్రీధర్ గారు వస్తా ప్లీజ్ యాక్సెప్ట్ చేయలేదు కూడా చెప్పారు. ప్రపోజల్ పెట్టడం తప్పేం లేదే. ఈ రోజు నేను వాళ్ళిద్దరు కలవద్దు అని నేపథ్యం కానీ ప్రయోజనాలు ఎక్కడ? ఇది వాళ్ళు చేయాల్సిన ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే బీజేపీ ప్రత్యేక హోదాను నిరాకరించిందో, కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ ని ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైన రాజకీయ పార్టీలని ఒక డయాస్ మీద తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా ఈరోజు బీజేపీ లేకుండా లేకపోతే కాంగ్రెస్ లేకుండా ఒక ఫ్రంట్కి వాళ్ళు తయారు చేయొచ్చాము, కానీ ప్రాక్టికల్గా అవుతుందా? ఈ ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని అనుభవం నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీని నేషనల్ పార్టీగా తీసుకుని మిగతా రాజకీయ పార్టీని ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరితోటి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అది. రైట్ శ్రీధర్ గారు ప్లీజ్ దయచేసి అసహనానికి గురవద్దు. ఇక్కడ కథ ఎలా చెప్తున్నారో వింటున్నాం కదండి. మీరే ఇప్పుడు మీ వంతు మీరే మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ వెడగొట్టమని లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏపీ రిజర్వ్ సహకరించి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడగొట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పవర్ లో ఉన్న కాంగ్రెస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని ఇవ్వలేదు. మరి ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ప్రయాణించలేదంటే నరేంద్ర మోడీ వేవ్ ఉన్నది కానీ నరేంద్ర మోడీతో జతకట్టారు. మరి ఈ రోజు అపోజిషన్ లో ఇప్పుడు పవర్ లో ఉన్న బీజేపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా బీజేపీతో ప్రయాణించింది, పవర్ లో ఉన్నది, కేబినెట్ అక్కడ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ అంట, చంద్రబాబు నాయుడు అంట స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ పవర్ లోకి వస్తే ఇస్తారంట. పవర్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వండి, పవర్ లో ఉన్న బీజేపీ ఇవ్వండి, పవర్ లో ఉన్న చంద్రబాబు నాయుడు తెచ్చుకోలేని వాళ్ళు రేపొద్దున తెస్తారంటే హాస్యాస్పదం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫెడరల్ ఫ్రంట్ అంటే అందరూ జై అని చెప్పాలి. వేరే వాళ్ళు కేసీఆర్ గానీ వైసీపీ గానీ ఫెడరల్ ఫ్రంట్ అని డిస్కషన్ చేస్తే అది మహా తప్పు. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ గురించి డిస్కస్ చేస్తే మహా తప్పు టీడీపీ వాళ్ళు. జూపూడి గారు అంటారు ఈ విషయంలో మాకేమీ లేదంటారు, ఓ 10 నిమిషాలు మాట్లాడతారు, ఒక 10 మంది ప్రెస్ మీట్ పెడతారు. మరి వీళ్ళకి భయం ఉందా లేదా అన్నది దాన్ని బట్టి అర్థమవుతున్నది. విషయం లేని దాని మీద 10 మంది రియాక్ట్ అవడం, వాళ్ళు చేస్తే కరెక్ట్, వైసీపీ టీఆర్ఎస్ చేస్తే తప్పు అనడం సరికాదు రాజకీయంగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కేసీఆర్ కేటీఆర్ గారిని అడిగారు, వాళ్ళు నో అన్నారు. మీరు అనుకున్న విధంగా సభ్యతగా నో అనలేదు. చీ అని కేసీఆర్ గారు పబ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ వాళ్ళని ఏ మాట్లాడినారో అందరికీ తెలిసిన విషయమే. మీకు ఏదైనా 4 సీట్లు కావాలంటే వెళ్ళి చంద్రబాబు నాయుడిని అడుగుతారా, నన్ను అడిగితే నేనే ఇచ్చామంట కదా అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో చంద్రబాబు నాయుడిని, టీడీపీని, కాంగ్రెస్ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యవహారం నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇబ్బంది? రెండో ఆస్పెక్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు వద్దన్నారు, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఎస్ అన్నారు. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్న చంద్రబాబు నాయుడు గారు, జూపీడి గారు, టీడీపీ వాళ్ళు కేసు ఎందుకు ఎత్తేయట్లేదు? ప్రభుత్వంలోనే వాళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వం ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీటింగ్లు పెడుతున్నారు కదా, కేసులు ఎందుకు ఎత్తేయట్లేదు? అంటే ఆ రోజు మీ ఎజెండాకు వ్యతిరేకంగా ఉన్నారు మీద కేసులు పెట్టారు, ఈ రోజు వాళ్ళకి ఎజెండాకి కలిసి వస్తున్నారు కాబట్టి మాట్లాడిస్తున్నారు. కేసులు ఎందుకు ఎత్తేయట్లేదు అంటే వాళ్ళు రాజకీయంగా అనుకూలంగా ప్రతి విషయాన్ని మార్చుకోవడానికే. నిజంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ రాహుల్ గాంధీ గారు పెట్టారా 4.5 సంవత్సరాలు? పెట్టలేదు.
చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారా? పెట్టలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి డిస్కషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఉపయోగం ఉంటుందా, మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా సాధిస్తామన్నారు. మళ్ళీ ఓ 15 రోజుల్లో మళ్ళీ యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యారు. అంటే రాజకీయంగా ఏ విధంగా దుస్థితిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనేది ప్రజలకు అర్థమవుతున్నది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు మద్దతు ఎందుకు కోరుతున్నారు? ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టులో ఉన్న కేసుల గురించా, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాలు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాని గురించి అన్నది కూడా డౌట్ ఉన్నది. రైట్ శ్రీధర్ గారు, ఇక్కడే నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మీరు మాట్లాడారు. శ్రీధర్ గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మీరు మాట్లాడారు. ఏంటంటే ఏం రాజకీయ మార్పు వచ్చింది చెప్పి కాంగ్రెస్ టీడీపీ కలిసింది, ఏం రాజకీయ మార్పు వచ్చిందని ఈ రోజు వైసీపీ టీఆర్ఎస్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజల కోసం కాదు అన్నది క్లియర్ గా అర్థమవుతున్నది. ఇక్కడ జనసేన కూడా క్లారిటీ ఇవ్వండి సార్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే టీడీపీనో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్తే నేను దేశవ్యాప్తంగా తిరిగి ఎంపీలని కూడగడతాను, ఖచ్చితంగా మేము మద్దతు పలుకుతానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమయ్యారు? మళ్ళీ అదే రైట్. మీరు ఎంత ఎక్స్పోజ్ అయిపోతున్నారంటే నిజంగా నేను చెప్తున్నాను, చెప్పండి, చూసే వాళ్ళకి కూడా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. మీరు మాకు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు అనే విషయం మీకు తెలుసు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నామంటే, వినండి పూర్తిగా మీరు ఎక్స్పోజ్ అయిపోయారు, క్వశ్చన్ లోనే ఎక్స్పోజ్ అయిపోయారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఎంపీలే ఉన్నాయి, సరిపోదు అని అంటే అప్పుడు మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ నెంబర్స్ వచ్చినాయో మా రోల్ అయిపోయింది. అది గ్రహించకుండా తెలుగుదేశం ఎజెండా క్వశ్చన్ నన్ను అడగడం మీరు ఎక్స్పోజ్. తెలుగుదేశం ఎజెండా క్వశ్చన్ కాదు, దశా దిశ చూపించేది లీడరు, ఫాలో అయ్యే వాళ్ళు లీడర్లా కాదనే చూసుకోండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్ చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే ఫాలో అయింది చంద్రబాబు నాయుడు గారు, మీ రాహుల్ గాంధీ గారు. అది గ్రహించండి. రాహుల్ గాంధీ గారు కాదు, ఒకవేళ జూపల్లి ప్రభాకర్ గారు వాళ్ళ రాహుల్ గాంధీ గారు. శ్రీధర్ గారు నేను టీడీపీ నుంచి వచ్చే క్వశ్చన్లు నేనేం అడగట్లేదు, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను అడుగుతున్నా. ఆల్రెడీ నేను టీడీపీని కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నా, క్వశ్చన్ చేసే విధానంలో మీ ఎజెండా బయటపడిపోతుంది. మీరేమన్నారు పవన్ కళ్యాణ్ గారు రోల్ ఏంటి అని అడగాలి కానీ తెలుగుదేశం అడిగే క్వశ్చన్ అడిగితే నవ్వుకుంటున్నారు. అవును సార్, రోల్ ఏంటి అన్నప్పుడు మా రోల్ ఏంటో మాకు తెలుసు, ప్రజలకి మేమేం చేసామో తెలుసు. భారతదేశాన్ని నరేంద్ర మోడీని ఇంగ్లీష్ హిందీలో మాట్లాడి లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు. నో కాన్ఫిడెన్స్ ప్రప్రథమంగా మూవ్ చేయమన్నది పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు పిక్చర్ లో. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో 40 సీట్లు ఉన్నా, రాజ్యసభలో ఉన్నా కూడా దేశవ్యాప్తంగా కలుస్తా అన్నారు కదా, నాయకులతో దేశవ్యాప్తంగా కలుస్తా అన్నారు కదా, ఎవరినైనా కలిసారా? అర్థం చేసుకోండి, ఎవరినైనా కలిసారా శ్రీధర్ గారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ కలవాలండి. నెంబర్లు వచ్చిన తర్వాత మీకు మినిమం నేను చెప్పేది అదే. ఎప్పుడైతే నెంబర్ వచ్చి నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే బీజేపీ డిఫెన్స్ లో పడి కదా ఆ రోజు టీఆర్ఎస్ ఏఐడీఎంకో టైఅప్ అయింది. అర్థమవుతున్నదా పార్లమెంట్ లో ఏం జరిగిందో? నో కాన్ఫిడెన్స్ యాక్సెప్ట్ అయిపోయింది మోషన్. 11 రోజులు నో కాన్ఫిడెన్స్ మోషన్ యాక్సెప్ట్ చేసి డిస్కషన్ లేకుండా ఏఐడీఎంకే టీఆర్ఎస్ గొడవల చేత పోస్ట్పోన్ చేసింది బీజేపీ ఎజెండా. ఇవన్నీ ప్రజలకు అర్థమైంది, మా అందరికి అర్థమైంది, అక్కడ ఉన్న నాయకులందరికీ అర్థమైంది. మీరు అడగవలసిన క్వశ్చన్ ఏ విధంగా ఉండాలంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏముంది అడిగేపోతున్నారంటే 170 సీట్లు కంటెస్ట్ చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, శ్రీధర్ గారు, ఆ విషయం మళ్ళీ ప్రత్యేకంగా అడగాల మేము? ఆ విషయం క్లారిటీ ఉంది కదా, మీరు ఇస్తున్నారు, మీ అధినేత ఇస్తున్నారు, 175 సీట్లలో మేము కంటెస్ట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మళ్ళీ ప్రత్యేకంగా అడగాల? మళ్ళీ అడగనవసరం లేదు. అంటే మీకేమైనా డౌట్ ఉంటే మాకు డౌట్ లేదు, క్లారిఫై చేస్తున్నాను. మేము సమదూరంగా ఉన్నాం. రైట్. నన్ను ఎందుకు మీరు అనవసరంగా టీడీపీకి రుద్దే ప్రయత్నం చేస్తారు? నేనే రుద్దట్లేదండి, మీరు అడిగే క్వశ్చన్ బట్టి. బ్రదర్, నాకు మీ మీద అగేన్స్ట్ అలా అని నేను అనలేదులే కానీ, అలా అని కాదు. సి హౌ ఇట్ ఈస్, పబ్లిక్ అందరూ చూస్తారు, నాకేం అభ్యంతరం లేదు. హౌ యూ పుట్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. కాదు మీ హిడెన్ ఎజెండా బయట పెట్టేయగలం.
మర్యాద కోసం నేను పెట్టకుండా ఉండవద్దాం అనుకున్నా, రెండోసారి క్వశ్చన్ వేశారు కానీ హిడెన్ అజెండా పెట్టేశాను, అంతకు మించి ఏం లేదు. నో వే. ఇక్కడ దయచేసి శ్రీధర్ గారు, దయచేసి హిడెన్ ఎజెండాలు లేకపోతే బహిర్గతమైన ఎజెండాలు ఏమీ లేవు. నేను ఒక హోస్ట్ గా ఇక్కడ ఉన్నా, నేనేం కాదనట్లేదు, లేకపోతే సంతోషం. బట్ డోంట్ ఆస్క్ టీడీపీ క్వశ్చన్స్, ఆస్క్ ఫేర్ క్వశ్చన్స్, ఆస్క్ యాజ్ ఏ విశ్లేషకుడు యాంకర్ కింద అడగండి. గారు ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడారు ఆయన? ఖచ్చితంగా నేను మొదటి నుంచి అడుగుతున్న క్వశ్చన్లు అవే, బట్ మీరు రిసీవ్ చేసుకోవడంలోనే సంథింగ్ ఎక్కడో ఇదైంది. ఓకే, రైట్ 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 బాగానే పనిచేస్తుంది. రైట్ 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 శ్రీనివాస్ గారు కేసీఆర్ ఏ రోజు కూడా ఆంధ్ర ప్రయోజనాల గురించి, ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకున్నటువంటి కేసీఆర్ మొదట పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించి కానీ, లేకపోతే ఏపీకి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, ఏపీకి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏ రోజు ఒక్క మాట కూడా ముందు వరకు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు హడావుడిగా వచ్చి మేము ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముందుకొస్తాం, ఏపీ ప్రయోజనాల కోసం ముందుకొస్తాం అని అంటూ మరోవైపు పార్లమెంట్లో ఎంపీ కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కరెక్టే అంటూ ఆమె ముందుకు రావడం. కానీ హరీష్ రావు మాత్రం ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే గనక ఖచ్చితంగా మాకు స్పెషల్ రాయితీలు ఇవ్వాల్సిందే అని. ఏపీ ప్రజలు నమ్మే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే టీఆర్ఎస్ అనవసరంగా ఏపీలోకి వచ్చి టీఆర్ఎస్ అబాస్పాలు కాబోతోందా? దయచేసి ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా క్లియర్ స్టాండ్తో ఉన్నారండి. మనం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ మునిగిపోయి ఆంధ్ర బాగుపడాలని ఆంధ్ర ప్రజలు అనుకోరు, ఆంధ్ర ప్రజలు మునిగిపోయి తెలంగాణ ప్రజలు బాగుపడాలని అనుకోరు. మీరు ఏమంటున్నారు? తెలంగాణ ప్రయోజనాలు నష్టమైనా సరే ప్రత్యేక హోదా కావాలంటారు. అట్లా కాదు. ఇక్కడ మేము అంటుంది ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మా కవిత గారు ఆల్రెడీ పార్లమెంట్లో స్పష్టమైన వైఖరి వెలిబుచ్చారు. ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో కూడా మా స్పష్టమైన వైఖరి కేశవరావు గారు వెల్లడించారు. మేము తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఆంధ్రాకు ఎంత ప్రయోజనం కలిగినా దాని గురించి మేము సైతం పోరాడతామని అనేక వేదికలుగా చెప్పినాము. కానీ ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్లో తలదూర్చి చిల్లర రాజకీయాలు చంద్రబాబు నాయుడు లాగా తెలంగాణలో తలదూర్చి చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఈరోజు మీరు మహారాష్ట్రతో మా ఒప్పందం చూశారు కదా, మేమే ఒక స్టెప్ డౌన్ అయి వారితో అగ్రిమెంట్ చేసుకుని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. రేపు అవసరం వస్తే ఆంధ్రప్రదేశ్తో కూడా మేమొక అడుగు వారొక అడుగు తగ్గి కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటాం. మనం అన్నదమ్ములుగా విడిపోయినాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. దాంట్లో తప్పేముందండి? ఇది అనడంలో తప్ప? ఎవరినైనా అనమనండి. ఒక రాజధర్మంతో పోదామని మేము అన్నాం. ఈరోజు మీరు అంటా ఉన్నారు, ఇప్పుడు ప్రజలే కన్ఫ్యూజ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి? ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలా? ఆయన ఒక క్లియర్ స్టాండ్ తెచ్చుకోవాలి కదా. వారు అంటూ మీరు అన్న మాటలు మీకు తెలియనట్టు మీరు అందరికి కూడా రాజకీయాల మీద ఈ మధ్యన ఫాలో అవ్వట్లేదా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న వాళ్ళని తిరుపతి వెంకటేశ్వర స్వామి లేకపోతే వాళ్ళ హృదయం మీద చెయ్యేసో చెప్పమనండి. ఈరోజు శ్రీధర్ గారు అన్నట్టు ప్రత్యేక హోదా అన్న ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టినారే, కేసులు పెట్టినారే. చలసాని గారిని లైన్లోకి తీసుకోండి. మరి ప్రత్యేక హోదా నీకు కావాలన్నప్పుడు కానివ్వండి, ఏ పార్టీ అయితే ముందు పోరాడనియండి అని చెప్పి అనుకోవచ్చు కదా. సార్ ఈరోజు ప్రత్యేక హోదా అని ఇప్పుడు జగన్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, రేపు వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, రేపు రెండు రాష్ట్రాల సమస్యలు నెగోషియేట్ చేసుకుంటారు, కొద్దిగా ఒక అండర్స్టాండింగ్ వస్తారు. దేశంలో ఒకసారి మీరు వినండి, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏతో 4.5 ఏళ్లుండి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి సాధించలేని ఆయన ఇవాళ రేపు అధికారంలోకి రాహుల్ గాంధీ వచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయి ఈయన ముఖ్యమంత్రి అయి మళ్ళా 4 ఏళ్ల కాలం తర్వాత నన్ను మళ్ళా కాంగ్రెస్ మోసం చేసింది అని అనడా? కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరి మనకు తెలియదా? ఆనాడు రామ్లాల్ గారు వెన్నుపోటు పరుస్తే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు నా అన్నగారిని ముఖ్యమంత్రి పదవి నుండి దించితే రోడ్ల మీద కొట్లాడినోళ్ళం మేమంతా రోడ్ల మీద తన్నులు తిన్నోళ్ళము. మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నోళ్ళం మేము. మాకు హక్కు ఉందండి. ఈరోజు ఆనాడు ముఖ్యమంత్రిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున గౌరవించినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? చంద్రబాబు నాయుడు గారి సేవ కంటే మేము తెలంగాణ ప్రజలు చాలా తెలుగుదేశానికి అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం. ఈరోజు మేము మాట్లాడంగానే ఒక వైఎస్ఆర్సీపీతో చర్చలు జరపంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అంటచబుల్ పార్టీ ఇవాళ అసలు మొత్తమే మనం ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం వీళ్ళు మాట్లాడకూడదు ఎవరితోని అన్నట్టు నువ్వు మాత్రం మాట్లాడవచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ లో కలిసిపోతే కలదు సుఖము.
ఈ రోజు మేము అదే చెప్తా ఉన్నాము. ఏ సమస్య మీద నువ్వు కలిసి రాలి, ఎందుకు గొడవలైనాయి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు చెప్పండి, మాకెందుకు కోపం వచ్చింది? హైకోర్టు విభజనకు అడ్డుపడతావు, మొన్న సుప్రీంకోర్టులో నువ్వే అఫిడవిట్ ఇస్తావు, మళ్ళీ హైకోర్టు రాగానే అయ్యో ఇంత తొందరగా ఇచ్చిరేంది అంటావు. అంటే కోర్టుకు అబద్ధం చెప్పినట్ట, ఆంధ్ర ప్రజలకు అబద్ధం చెప్పినట్ట. తెలంగాణ ఏర్పాటుకు అక్కడ లేఖ ఇస్తావు, ఇక్కడ ఆంధ్రకు పోయి ఏమో నల్ల జెండా పట్టుకొని నవనిర్మాణ దీక్ష చేస్తావు. ఎన్ని రోజులు మోసం చేస్తారండి బాబు గారు ఆంధ్ర ప్రజల్ని? ఆంధ్ర నాయకత్వం గతంలో చాలా పెద్ద పెద్ద నాయకులను చూసామండి ఆంధ్రప్రదేశ్ నుండి. ఇవాళ ఇంత కుంచిత రాజకీయాల గురించి మీరు మాట మారుస్తే ఇవాళ 10 నాలుకల 10 తలకాయల చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతానికి చెందిన వారు మీరు ఈ రకంగా పరిపాలనలో రాజకీయాల్లో చిల్లర రాజకీయాలు చేస్తే ఇదే విషయం క్లారిటీ ఇస్తారు ప్రభాకర్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఫెయిల్ అయినా ముందుకి సాగడం నాకైతే అదే లోపలి నుంచి స్ట్రాంగ్. అఫ్ కోర్స్ ఒక సినిమా నడవకపోతే బాధగా ఉంటుంది. మాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి బాధపడం. ప్రతి ఫిల్ము ఏదో ఒకటి నేర్పిస్తుంది, అదే అన్నిటికంటే గొప్ప విషయం. ఐ థింక్ కష్టాలని స్మైల్ తో ఎదుర్కోవడమే లోపలి నుంచి స్ట్రాంగ్. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ మీ స్మైల్ ని లోపల నుంచి స్ట్రాంగ్ గా ఉంచుతుంది. హే జాను, హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్నే చెప్పండి, ఓకేనా మీకు? అసలు నేను ఎందుకు ఓకే చెప్పాలి? ఫస్ట్ పాయింట్ ఫుల్ సేఫ్టీ, రెండోది పక్కా క్వాలిటీ, మూడోది అదిరిపోయే పర్ఫార్మెన్స్, ఇంకా 100% గ్యారంటీ. అయితే నాకు ఓకే. మా కొత్తింటి నిర్మాణానికి సరైన ఎంపిక. భద్రత, నాణ్యత, ISO గుర్తింపు కలిగిన సంస్థ కాంతి వైర్స్ అండ్ కేబుల్స్ సిన్స్ 1988. హలో హలో, ఇంకో గొప్ప విషయం ఏంటంటే తయారైన చోటు నుండే నేరుగా మన ఇంటికి చేరుతుంది. వెంటనే కాల్ చేయండి 9490805566 7337556714. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు మైక్రో క్రిస్టల్స్ ఉన్నాయి. పళ్ళ సమస్యల ఛాన్సే లేదు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. ఇప్పుడు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ 10 రూపాయల ప్యాక్ లో పొందండి 50% ఎక్స్ట్రా. నెయ్యి ఎలా ఉండాలి? లేత గోధుమ వర్ణంతో బంగారంలా మెరిసిపోవాలి. సువాసన భరితంగా గుమగుమలాడుతూ నోరూరించాలి. అంతెందుకు, సింపుల్ దుర్గా నెయ్యిలా ఉండాలి. ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా సరికొత్త ప్యాక్ లో మన దుర్గా నెయ్యి. రుచికరం, శుచికరం, ఆరోగ్యవంతం దుర్గా నెయ్యి. హలో మిస్టర్ అండ్ మిసెస్ కుమార్. టీచర్, నిన్న రాత్రి మీరు పాలకూర తిన్నారా? నిన్న రాత్రి తిన్న తిండిని ఇతరులకు చూపించకండి. తీసుకురండి కోల్గేట్ జిగ్జాగ్. దీని వినూత్నమైన మల్టీ యాంగిల్ క్రాస్ బ్రిసిల్స్ పళ్ల మధ్యకి పోయి ఇరుక్కున్న తిండిని శుభ్రం చేస్తాయి. కోల్గేట్ జిగ్జాగ్, లోతుగా శుభ్రం, పళ్ల మధ్యలోకి పోయి. MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను అనుకుని ఈడ్పుకల్లి నందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్. నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. ఏ వరుణ్, తను కూడా ఆడుతుంది. అమ్మాయిరా, ఎలాగడుతుంది? దెబ్బ తగులుతుంది, ఏడుస్తుంది. నేను ఏడుస్తానన్న భయమా, లేక నువ్వు ఓడిపోతావనా? మీరు తనకిచ్చే లోపల శక్తి తన స్మైల్ లో కనిపిస్తుంది. అయితే ఆ స్మైల్ ని స్ట్రాంగ్ గా చేసేది కోల్గేట్ స్ట్రాంగ్ టీత్. అచ్చు పాలలాగే ఇది కూడా నేచురల్ కాల్షియం ని పెంచుతుంది. అది మీ పళ్ళని చేస్తుంది లోపల నుంచి స్ట్రాంగ్. పళ్ళని లోపల నుంచి స్ట్రాంగ్ గా చేస్తుంది కోల్గేట్ స్ట్రాంగ్ టీత్. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి.
ఆర్టికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. ఆర్టికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. ఎంబీఎంఆర్ రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను అనుకుని ఈడుపుకల్ నందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్. నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. హే జాను, హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్నే చెప్పండి. ఓకేనా మీకు? అసలు నేను ఎందుకు ఓకే చెప్పాలి? ఫస్ట్ పాయింట్ ఫుల్ సేఫ్టీ, రెండోది పక్కా క్వాలిటీ, మూడోది అదిరిపోయే పర్ఫార్మెన్స్, ఇంకా 100% గ్యారంటీ. అయితే నాకు ఓకే. మా కొత్తింటి నిర్మాణానికి సరైన ఎంపిక. భద్రత, నాణ్యత, ISO గుర్తింపు కలిగిన సంస్థ కాంతి వైర్స్ అండ్ కేబుల్స్ సిన్స్ 1988. హలో హలో, ఇంకో గొప్ప విషయం ఏంటంటే తయారైన చోటు నుండే నేరుగా మన ఇంటికి చేరుతుంది. వెంటనే కాల్ చేయండి 9490805566 7337556714. వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. తిలక్ గారు, నిన్న టీడీపీ నుంచి దేవినేని ఉమా గారు మాట్లాడుతూ ఈ భేటీ అయిపోయిన తర్వాత జగన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా వాడుకుంటూ కేసీఆర్ అక్కడ చక్రం తిప్పాలనుకుంటున్నాడు ఏపీలో కూడా అని నిన్న దేవినేని ఉమా గారు మాట్లాడారు మంత్రి. అంటే ఈ పరిస్థితులు ప్రస్తుతం ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇటు ఏపీ వర్సెస్ తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వస్తున్నాయని అనుకోవచ్చు. అంటే ఉమా గారు చెప్పిన దాన్ని బట్టి జగన్కి బలం ఉంది, కేసీఆర్ రిమోట్ కంట్రోల్ గా వాడగలడు. కేసీఆర్ గారిని ఏ రకంగా ఆహ్వానించాడు చెప్పండి. ఎస్, ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి వస్తాను. వంగొంగి నమస్తే పెట్టాడు కదా ఆయన. రైట్ వస్తాను మీ దగ్గరికి వస్తాను. రైట్ తిలక్ గారు, ఉమా గారు చెప్పిన దాన్ని బట్టి జగన్కి అంత బలం ఉంది, కేసీఆర్ అంత చక్రం తిప్పగలడు, ఇక్కడ రాజకీయాలు నడపగలడు, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని దేవినేని ఉమా తెలుగుదేశం ఒప్పుకున్నట్టేనా? విమర్శ చేసేటప్పుడు దాన్ని సహేతుకంగా ఉండాలి. ఇప్పుడు జోపూడి గారు మాట్లాడారు, కొన్ని పద్ధతుల్లో కొన్ని విధానాల్లో మాట్లాడతారు ఆయన. ఉమా గారు మాట్లాడేదాని గురించి అసలు చర్చించడం కూడా పొరపాటే. ఆయన ధోరణి అలా ఉంటుంది. ఆ మాట్లాడే పదాలు కానీ తీరు కానీ ఆయన ఎవరిని ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ విధానంగా ఉమా గారి మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఏపీ వర్సెస్ తెలంగాణ అన్నట్టు ఏమైనా రాజకీయాలు తయారైన పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు చూస్తే కనుక? అట్లా ఎందుకంటే కేసీఆర్ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఇటు కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో నేను మొదట్లో చెప్పినట్టుగా ఉద్యమ సమయంలో కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ 5 ఏళ్ల కాలంలో తగ్గింది. అది యాక్సెప్టెన్సా కాదా అనేది రేపు ప్రూవ్ కావాలి. ఓకే, తగ్గింది. దానికి కారణం ఎవరు? ఆయన వ్యవహార శైలి, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం లేదా తెలుగుదేశం పార్టీ వైఫల్యం, ప్రభుత్వం కాదు, రాజకీయంగా ఆ వ్యతిరేకత తగ్గింది. ఓకే, అందువల్లనే ఇక్కడ రాజకీయాల్లో ప్రభావితం చేయగల స్థితికి వచ్చారనుకోవాలి. ఓకే, ఆ ప్రభావం ఉంటుందా లేదనేది రేపు ప్రూవ్ కావాలి తప్ప ఇప్పటికిప్పుడు అనుకోవటానికి. అంటే మున్ముందు ఎలా ఉండబోతాయి పరిస్థితులు కొనసాగితే? ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా మేము పొత్తు పెట్టుకోవడదని చెప్పారు, ఫ్రంట్ అన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి మీకు, ఫ్రంట్ మహాకూటమి లక్ష్యం ఇవాళ పత్రికల్లో సీఎం గారి మాటలను బట్టి కూడా మహాకూటమి అంటే మోడీ ఓటమే మా లక్ష్యం. ఫ్రంట్ ఏమంటున్నారు? జగన్ ఏమో ఎంపీల సంఖ్య పెరగాలన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? విధానాల పరంగా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటం కోసం మేము ఫ్రంట్ అంటున్నారు. మీకు క్లియర్గా తేడా కనిపిస్తుంది. మహాకూటమి లక్ష్యం మోడీ ఓటమి ఒకటే. 2, మీకు జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయి. ఎట్లా? కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టకుండా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. బీజేపీ 4 ఏళ్లుగా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. సో 2 పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు
ఈ ప్రత్యేక హోదా సాధన కోసం ఏం చేయాలి అని అన్నప్పుడు ఇది యాక్సెప్టెన్స్ వస్తుంది. ఫ్రంట్ అనేది వాళ్ళు ఏం చేస్తారో విధానాలు ఇవన్నీ కేసీఆర్ గారు చాలా చెప్తున్నారు, రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలు కాపాడటం ఇవన్నీ. కానీ జగన్ చెబుతున్నది ఏమిటి? నంబర్ పెరిగితే ఎంపీలు ఒక 50 మంది ఎంపీలు ఒక చోట కూడి ఒక డిమాండ్, ఇది సాధ్యమేనా? అంటే ఒక 50 మంది రెండు పక్క రాష్ట్రాలు కలిసి రాష్ట్రాల ప్రయోజనాల కోసం అన్ని ప్రయోజనాలు అన్ని విషయాల్లో కూడా సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అని వైసీపీ అడుగుతాం, తెలుగుదేశం అడుగుతాం. సాధ్యమేనా? కాదు కదా. అట్లాగే ఒక ఏకాభిప్రాయంతో ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు అది కొంత ఒత్తిడి చేయడానికి, అట్లాగే ఒక ప్రత్యేక హోదా కాదు మిగతా విషయాల్లో కూడా. మీరు అన్నట్టు 25 ఎంపీలని ఇవ్వమని తెలుగుదేశం అడుగుతుంది, వైసీపీ అడుగుతుంది అనేది సాధ్యమేనా? కాదండి. ఇక్కడ ఓటర్లది ప్రశ్న కాదు, ఎంపీలది ప్రశ్న కాదు. రెండు రాష్ట్రాల ఎంపీలు అంటే సంఖ్య పెరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టో లేకపోతే ఒప్పించో ఎలాగోలా సాధించుకుంటాం అనేది ఇప్పుడు ఫ్రంట్ ప్రయత్నాలు, లేకపోతే కేసీఆర్ కానీ జగన్ కానీ చెప్తున్నమాట. అది సాధ్యమా అని. ఇప్పుడు హోదా సాధిస్తారా లేదా పక్కన పెట్టండి. ఒక 50 మందో 60 మందో 70 మందో ఒక మాట మీద ఉంటే ఒత్తిడి చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ ఎంత నమ్మకం కాదని చెప్పడానికి ఒక్క చిన్న ఉదాహరణ చెబుతా. గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్తో కలిశారు. ముఖ్యమంత్రి గారు 2 సార్లు కాళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే కాంగ్రెస్ వ్యవహారశైలేదు. అటువంటి కాంగ్రెస్ రేపు రొద్దున తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి ప్రధానమంత్రిని చేసిన రాహుల్ గాంధీ అవుతాలేదు పక్కన పెట్టండి, ప్రధానమంత్రిని చేసినా ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు నమ్మకంగా చేయగలరు, ఇటువంటి సందేహాలు ఉంటాయి. అటువంటిప్పుడు జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీల నంబర్ పెంచుకుంటే మీకు నంబర్ పెంచుకుని మొత్తం సమూలంగా మార్పులు చేసేస్తారని అంటలా కొన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి రాష్ట్రాలు అవకాశం ఉంటుంది. అది చేయగలరా లేదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా తర్వాత విషయం. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఎవరైతే జట్టు కట్టారో అంటే పోటీ చేయడానికి మేము జట్టు కట్టలేదు వాళ్ళు క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ వీళ్ళు సాధించలేనిది, జట్టు కట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏకమవుతున్నామనే వాళ్ళు సాధించలేనిది టీడీపీ తదుపరి ఏం సాధించబోతుంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం చాలా క్లియర్గా ప్రజలకి ఎడ్యుకేట్ చేయడం కోసం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. అవునన్నా కాదన్నా, అంటే మనది ఫెడరల్ కాన్స్టిట్యూషను, నో డౌట్ అబౌట్ ఇట్. కేంద్రం ఎలా ఉంటుందో రాష్ట్రాలు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాయి. బట్ నేషనల్ పార్టీస్గా ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా ఫెడరల్ ఫ్రంట్ అనేది రాష్ట్రాలే ఒక సమూహంగా ఏర్పడి ముందుకు వచ్చే, నాకు తెలిసి 70 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి జరగలేదు. కమ్యూనిస్టులు ఇంతకుముందు ట్రై చేశారు. కమ్యూనిస్టుల కన్నా, కమ్యూనిస్టు భావజాలానికన్నా అంత ఉధృతంగా పనిచేసిన రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయనుకుంటే నేనైతే నమ్మదలుచుకోలేదు. ప్రాక్టికల్ కూడా కాలేదు. కానీ వాళ్ళే ఒక ప్రయత్నం విఫలమైపోయి మానేసిన నేపథ్యంలో ఈరోజు నేషనల్ పార్టీ లేకుండా నిజంగా ఏదైనా ఒకటి సాధించడానికి వీలవుతుందా? సీ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్, బీజేపీ 2 నేషనల్. బీజేపీ మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ని, మోసం చేయలేదని టీఆర్ఎస్ చెప్పగలదా? బీజేపీ మోసం చేయలేదని ఒక్క నిమిషం అన్న శ్రీనివాసరావు నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ వచ్చింది కదా. అదే ఒక్క నిమిషం వస్తున్నా. ప్రధానమంత్రి ఎవరవుతారని నేను అనట్లేదు. నేషనల్ పార్టీ ఒక్క నిమిషం వస్తున్నాను. ఒకవేళ ఆ రాజకీయాలు ఆ ఎరా ఇవన్నీ మళ్ళా ముందుంటే మంచిదే. అప్పుడు మీరు మేము ఎట్లా ఉన్నాము, లేకపోతే విద్యార్థి ఉద్యమాలు ఎలా ఉన్నాము, అలాంటి ఉద్యమాలు ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలియని వాళ్ళం కాదు కదా ఒకరికొకరు, ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి బీజేపీ చేతులు ఎత్తేసిన తర్వాత, శ్రీధర్ గారు లిజన్ కేర్ఫుల్లీ, బీజేపీ చేతులు ఎత్తేసిన తర్వాత మాట్లాడిస్తే నేను చెప్తాను. నేను మాట్లాడమన్నా నేను లిసన్ కేర్ఫుల్లీ అన్న. అదే అంటున్నాను, వెంటనే కాదు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. అది ఆయన ఇష్టం. ఖచ్చితంగా ఇస్తాం. ఎదురుపెట్టావు కదా, ఇస్తాను. జూపూడి గారికి ఇచ్చినంత సమయం ఇవ్వాలండి మాకు. నువ్వు టైం పెట్టావు కదా, ఇచ్చినంత టైం. ఇక్కడ నేషనల్ పార్టీ బీజేపీ మోసం చేసిన తర్వాత, బీజేపీ మోసం చేయటం ఎలా చేసింది పార్లమెంట్లోనే చెప్పేశారు. పార్లమెంట్లోనే వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేసి అప్పుడు దెన్ ప్రైమ్ మినిస్టరు వాటన్నిటికీ 5 కాదు 10 కావాలన్న బీజేపీని అధికారంలోకి వచ్చిన తర్వాత శుభ్రంగా ప్రధానమంత్రి ఇచ్చేది లేదు దిక్కున్న చోటు చెప్పుకోమన్న తర్వాత
తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్లో ఉన్నటువంటి రాష్ట్రాల డెవలప్ కావాలని కోరుకునే వాళ్ళకి కానీ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో పెట్టింది. సో తెలంగాణ అన్నట్టుగా ఇది చేస్తుందా మోసం చేస్తుందా, కర్ణాటకలో కుమారస్వామి నేను ముఖ్యమంత్రిని కాదు క్లర్క్గా తయారైపోయాను అన్న దాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పరిగణలోకి తీసుకోవాలి. అయితే ప్లేనరీలో పెట్టి పార్లమెంట్లో చెప్పడానికి ప్రయత్నం చేసి బయట చెప్పి తెలుగుదేశం పార్టీతోటి చర్చల్లో స్పష్టంగా నేను ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నానని రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఎవరో ఒకరిని నమ్మకపోతే మరేం చేయలేం కదా. ఈ రాష్ట్రాలు రేపు వీళ్ళందరూ కలిసి ఇస్తారు అనే నేపథ్యం అయితే లేదు. ప్రాక్టికల్గా మాకు కనపడుతుంది. ఒకళ్ళు వేరే వాళ్ళ కళ్ళకి ఎలా కనపడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవ్వనున్న బీజేపీని ఓడించడమే తను చెప్పినట్టుగా మహాకూటమి ప్రధాన లక్ష్యం స్టెప్ డౌన్ బీజేపీ, స్టెప్ డౌన్ బీజేపీ. శ్రీధర్ గారు క్యారియన్ జూపిడి గారు చెప్పింది నాకు అర్థమైంది. జస్ట్ షార్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్తున్నారా అది కూడా చెప్పమనండి అంతే. ఇది మరి ప్రీమెచ్యూర్ క్వశ్చన్, ఇది వెయిట్ అండ్ సీ. రైట్, మీరు మేము కలిసి వెళ్తామా వాళ్ళు మేము కలిసి వెళ్తామా, వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఇదొకటి పాలిటిక్స్ కదా ఇది. ఇందాక మన సోదరుడు శ్రీనివాస్ అన్న ఒకటి మర్చిపోయాడు. టీడీపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది, టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి నేపథ్యం ఉంది. పాలిటిక్స్లో ఈ రోజు ఉన్నటువంటిది రేపు ఉంటుంది, లేకపోతే మొన్న ఉన్నది ఈ రోజు లేదు, ఇవన్నీ కాదు. అసలు చాలా అంశాల మీద రాతపూర్వక అగ్రిమెంట్లు చేసుకున్నామన్నా. రాతపూర్వక పాలిటిక్స్ ఏముంటాయి? తెలంగాణకు లేఖ ఇస్తానంటే తెలంగాణకు రాతపూర్వకంగా లేఖలు తీసుకొని కలిసినాం. అది సరే, నువ్వు మన ప్రామిసరీ నోట్లు కాదు, మామూలుగా ఈ దేశంలో పాలిటిక్స్ని మనం చూసినప్పుడు మనం ఇంప్రాక్టికల్గా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు, లేకపోతే అడ్డంగా మాట్లాడంటే మాట్లాడచ్చు. కానీ ఈరోజు ఉన్నటువంటి గివెన్ సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నది కాంగ్రెస్ పార్టీని నేషనల్ పార్టీగా పెట్టుకొని కలిసి వచ్చే మిగతా రాజకీయ పార్టీలు యాంటీ బీజేపీ. మమతా బెనర్జీ ది రోల్ యాంటీ బీజేపీ, ములాయం సింగ్ యాంటీ బీజేపీ, శరద్ పవార్ యాంటీ బీజేపీ, కేజ్రీవాల్ యాంటీ బీజేపీ, స్టాలిన్ యాంటీ బీజేపీ, దేవగౌడ యాంటీ బీజేపీ, వీళ్ళందరినీ మేము కలుపుకొని పోతున్నామండి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు పోయి కలిశారు, వాళ్ళు కూడా కలిశారు. కలిస్తే మేము తప్పనట్లేదు. వాళ్ళ సమాధానం ఏం చెప్పారో వాళ్ళకి తెలుసు. లెట్ మీ కంప్లీట్, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు. సో మేము నేషనల్ పార్టీగా ఉన్నటువంటి ఇప్పుడు స్టాలిన్, మమత, మాయావతి, శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. రేపు పోస్ట్ ఎలక్షన్ లా చంద్రబాబు నాయుడు గారు కలవలేరా వీళ్ళతోని? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు మాట వింటారా? ఎస్పీ వింటుందా? బీఎస్పీ వింటారా? మాయావతి, మనం అఖిలేష్ గారి గురించి మీకు తెలియదా? మమతా బెనర్జీ గురించి తెలియదా? యూటర్న్ ఎట్లా తీసుకుంటారో వాళ్ళు. కేంద్ర రాజకీయంలో ప్రధానమంత్రి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ కాకలు తీరిన పార్టీలు. ఇవాళ చంద్రబాబు నాయుడుతో సమకాలీన వాళ్ళంతా. రేపు ఇవాళ బైండ్ ఓవర్ అయినట్టే రేపు పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఉంటారని నువ్వు రాసిస్తావా అన్న? చూపిడన్నా. ఈ రోజు ఒకటి మనం మాట్లాడాలి. మీ భావజాలం ఎట్లుందంటే తెలుగుదేశం పార్టీ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ, అసలు ఈ దేశంలో ఎన్నడూ ఎవరు కారణ జన్ముడు రాడు. ఈ తెలుగు ప్రధానమంత్రి కావద్దు, ఈ తెలుగు ఒక ఫెడరల్ ఫ్రంట్ పెడితే మన తెలుగు సోదరుడే కేసీఆర్ గారు పెట్టినప్పుడు అది సక్సెస్ కావద్దు. కానీ ఇటలీకి చెందిన ఇటలీ సోనియా, ఇటలీ రాహుల్, వీళ్ళు పెట్టినటువంటి ఫ్రంట్ మాత్రమే దేశంలో అధికారంలోకి వస్తుంది. లేకపోతే ఇక వేరే వాళ్ళు ఎవరు కొత్తగా ఉద్భవించరు ఈ రాజకీయ పొలిటికల్ సినారియోలో. కేంద్రంలో అధికారం కోసం కాదు అని చెప్తున్నారు కదా శ్రీనివాస్ గారు. కేంద్రంలో అధికారం కోసం ఇంకో విషయం కూడా చెప్పారు. జూపూడి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. బీజేపీ ఇవ్వదంట, కాంగ్రెస్ ఇస్తుందంట. కాంగ్రెస్ తో వెళ్తారో లేదో తెలియదంట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో ప్రయాణించారు. భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ఒకసారి అన్నారు, ఒక వారం రోజులు. రెండో వారం వచ్చాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెళ్తుందా లేదా స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగితే ప్రీమెచ్యూర్ క్వశ్చన్ అని చెప్పి మళ్ళీ లాలూచి రాజకీయం మీరు వస్తారు కదా వాళ్ళు వస్తారు కదా అని మేము ఖచ్చితంగా దూరంగా ఉంటామని క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాం. జనసేన గురించి తెలుగుదేశానికి క్లారిటీ లేదని మళ్ళీ డిస్కషన్ లో అర్థమైపోయింది. కాంగ్రెస్ వెళ్తుందో లేదో చెప్పలేని దుస్థితిలో టీడీపీ పెద్ద పార్టీ అని చెప్తున్నారు. నేను ఒక క్వశ్చన్ శ్రీధర్, ఒక క్వశ్చన్, చిరంజీవి గారు ఎటు ఉండబోతున్నారు చెప్పండి? చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడితో ఉండబోతున్నాడా కాంగ్రెస్ లో? చిరంజీవి గారిని అడగండి.
చిరంజీవి గారిని అడగండి. ఇప్పుడు గారు కామెడీ కాదు ఇక్కడ. చిరంజీవి గారిని అడగండి. మీకు సత్తా ఉంటే చిరంజీవి గారిని అడగండి. కలిసే స్థితిలో కూడా లేని ఆ ఉన్నత స్థానంలో ఉన్నారు చిరంజీవి గారు. మీరు వచ్చి మా గుమ్మం తొక్కారు ఆ రోజు. ఈ రోజు మీరు ఎన్ని గుమ్మాలైనా తొక్కడానికి రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో వెళ్లే పార్టీ. మేము మీలాగా గుమ్మాలు తొక్కి రాజకీయం చేసి బ్యాక్డోర్ రాజకీయం చేసే స్థితిలో లేదు జనసేన, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ఇందాక నేను 170 సీట్లు కంటెస్ట్ చేస్తానంటే మీరేదో కామెడీగా మన ఇద్దరం కూడా వెళ్ళొచ్చు కదా అన్నారు. ప్రజల్ని మిస్గైడ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు, జూపూడి ప్రభాకర్, ఏపీ 24. నేను చెప్తా ఆయన ఎందుకు ఆవేశపడుతున్నాడైనా లేదు, ఆయన ఆవేశం అర్థం ఉంది. మీరు ఎందుకు ఏపీ 24/7 ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు అక్కడ? మీకు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏపీ 24/7 మళ్ళీ టీడీపీ వాయిస్ వినిపించినట్ట? మిమ్మల్ని ప్రశ్నించకూడదు, జర్నలిస్టులు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను యాంకర్ గోపి మాట్లాడుతున్నా. మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏపీ 24/7 ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు? వినండి మళ్ళీ మీరు అయిన తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వండి. మీరు ఏపీ 24/7 ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు? రైట్, నేను ఏమన్నానంటే మీరు అర్థం చేసుకోవడం కూడా మళ్ళీ మిస్ అయ్యారు. ఏపీ 24 లో జూపూడి ప్రభాకర్ మాట్లాడాడు అన్నాను. చంద్రబాబు నాయుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, ఏపీ 24 లైవ్ లో మాట్లాడుతున్నాడు. నేను ఏపీ 24 లో క్లారిఫై చేసిన భుజాన్ని ఎత్తుకుంటున్నారు. తప్పట్టాను. లో అనేది వినిపించలేదు. లో అనే ఏపీ 24/7 లో అనేది వినిపించలేదు. లో అనే పదం ఏపీ 24 అన్నది ఏపీ 24 లో జూపూడి ప్రభాకర్. శ్రీధర్ గారు వినండి, అంటే పాలిటిక్స్ ని ప్రీమెచ్యూర్ అనకూడదు, లేకపోతే మనం ఒక లైన్ లోనే ఒక లైన్. శ్రీధర్ గారు అలసిపోయారు సార్ ప్రజలు. కాదు, చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మీరు మాట్లాడే మాటలు నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను జనరల్ గా కాలేజ్ స్కూల్స్ కి వెళ్తా ఉంటాను. వెళ్ళి మాట్లాడినప్పుడు టీవీ ఛానల్ చూడండి, రేడియో వినండి, ఇంగ్లీష్ పేపర్లు చదవండి, ప్రొనౌన్సియేషన్ పెరుగుతుంది అన్నది. మీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు, మీ లోకేష్ మాట్లాడిన మాట్లాడు ఛానల్ చర్చలు విన్న తర్వాత రాజకీయం అంటే ఇలాగా ప్రతిరోజు మార్చుకోవచ్చు అనే విధంగా సోషల్, సైన్స్, పాలిటిక్స్ అది వాళ్ళు నవ్వుకుంటున్నారు పిల్లలు. నేను ఇప్పుడు చెప్పడం మానేశాను. పాపం మీలాగా వాళ్ళకి భాష. ప్రభాకర్ గారు, ఇప్పుడు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఫెడరల్ ఫ్రంట్ మీ బాలకృష్ణ మాట్లాడు, లోకేష్ మాట్లాడు వినమంటారా ప్రజల్ని? కాదంటారు. వైసీపీతో కలిస్తే కేసీఆర్ నేనేం కాదంటే బ్రహ్మాండమైన ఫ్యాన్స్ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొన్న ఆంధ్రప్రదేశ్ లో మీ లోకేష్ యూత్ లీడర్ కూడా బాలకృష్ణ గారు, లోకేష్ గారు క్యాన్వస్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో. నా రిక్వెస్ట్ డిమాండ్ అనుకోండి. రైట్, ఖచ్చితంగా పార్టీ కోసం ఖచ్చితంగా వాళ్ళు ఫ్యాన్స్ మీకున్నారు, కానీ వాళ్ళ భాష మీకు నచ్చకపోతే నచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు చెప్పే క్వశ్చన్ రైజ్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా రాష్ట్రాల ప్రయోజనాల కోసం మేము ఫ్రంట్ గా ఏర్పడుతూ వెళుతూ ఉన్నప్పుడు మా కోసం కలిసి వచ్చే వాళ్ళతో మేము కలుపుకొని పోతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మహాకూటమిని ప్రయత్నాలు చేస్తున్నటువంటి టీడీపీ ఇటు మాయావతితోనూ, అఖిలేష్ యాదవ్ తోనూ, ఇటు మమతా బెనర్జీతోనూ చర్చలు జరుపుతోంది. వాళ్ళందరూ ఖచ్చితంగా మహాకూటమితో ఉంటారా? తర్వాత ఏం కాబోతుంది ఇది అంటే? జాతీయ పార్టీలు లేకుండా మేము ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటాం, జాతీయ పార్టీలు ఉంటేనే ఫ్రంట్ అని వీళ్ళు అంటారు. ఈ పార్టీలన్నీ చంద్రబాబుతో కలిసి వస్తాయా? ఎలాంటప్పుడు మహాకూటమి ఏం కాబోతోంది? మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ అయితే ఒక సూటి దీంతో వెళ్తుంది అనేది శ్రీనివాస్ గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే మమతా బెనర్జీ గారిని కేసీఆర్ గారు కలిశారు. చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత కూడా కేసీఆర్ గారు కలిశారు మమతా బెనర్జీని. నవీన్ పట్నాయక్ని చంద్రబాబు నాయుడు గారు కలవలేదు, కానీ తను ముందెళ్ళి కలిశాడు. అట్లనే దేవగౌడని చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే, మహాకూటమి కన్నా ముందే కేసీఆర్ గారు కలిశాడు. సెకండ్ టైం మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఎవరితోటి ఉంటారనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అయితే ఒక నేషనల్ పార్టీని, బీజేపీని ఓడించడం కోసం
ఒక కూటమిగా ఏర్పడి ఒక ప్లాట్ఫామ్ మీదకి ఆల్రెడీ కర్ణాటకలో, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి మాట్లాడినటువంటి హిస్టరీ కనపడతా ఉంది. ఫెడరల్ ఫ్రంట్కి ఆ హిస్టరీ ఉందా? ముందు వస్తుందేమో చూద్దాం, చూద్దాం. అయితే జరిగినటువంటిది డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మమతా బెనర్జీని 2 సార్లు కలిసినటువంటి కేసీఆర్ గారు మమతా బెనర్జీతో శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ప్రభాకర్ అన్న, మీకు కాంగ్రెస్ పార్టీ లేకుంటే, బీజేపీ లేకుంటే ఏమి చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు. ఎందుకు అంటే సొంత పార్టీ పెట్టడం కానీ, సొంత పార్టీ నిర్మాణం కానీ, సొంతంగా తాను అధికారంలోకి రావడం కానీ జరగలేదు. ఆయనకు ఆ చరిత్ర లేదు. కేసీఆర్ గారికి సొంత పార్టీ కాదనేది నువ్వు నేను డిస్కస్ చేసేది కాదు ఇక్కడ. అది ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే చరిత్ర నడిపాడు. కాదు ఇప్పుడు అది కాదు కదా డిస్కషన్. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు లేకుండా తెలుగుదేశం పార్టీ ఉందా? అది కాదు, నేను కంక్లూజన్ లో వారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లేకుండా, బీజేపీ లేకుండా దేశ రాజకీయాలను ఏమీ చేయలేము అనే ఒక భావదారిద్ర్యంలో ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఒక విశ్వాసంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 7 దశాబ్దాలలో అన్యాయం చేసింది దేశానికి, అభివృద్ధి కుంటుపడింది, నేను చెయ్యగలుగుతానని ఒక విశ్వాసంతో బయలుదేరినారు. ఇక్కడ విశ్వాసం ముఖ్యం, కానీ మొదట్లోనే ఓడిపోయేటట్టు వాళ్ళు లేకుండా నేను ఏం చేయలేను అనే ప్రయాణం మంచిది కాదు. ఎందుకంటే రేపు మాయావతి గారు ఏ టర్న్ అయినా తీసుకుంటారు. మీరు చూసినారు, ములాయం సింగ్ గారు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు యూ టర్న్ తీసుకున్నారు. ఆ క్షణంలో మీకు తెలియదా ప్రభాకర్ అన్న, అక్కడ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసే టైంకి ఈయన విత్డ్రా చేసుకున్నాడు. తర్వాత మమతా బెనర్జీ గురించి మీకు తెలియదా? ఆమె రెబల్ యాక్టివిటీస్ కాంగ్రెస్ నైనా తిడుతుంది, ఆమె బీజేపీనైనా తిడుతుంది. రేపు చంద్రబాబు నాయుడుతో మాట్లాడింది కాబట్టి అదే మాట మీద ఉంటుందా? అందుకే పోస్ట్ ఎలియన్స్ తర్వాత జరిగేటటువంటి పరిణామాల మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి అగ్రిమెంట్ లో వీళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఈ 6 నెలలు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అక్కడ మనం ప్రారంభోత్సవం చేసిన అమరావతిలో జిల్లెడ్ చెట్లు మెరిగినాయి. మోడీ గారు ఏదైతే శంకుస్థాపన శిలాఫలకం వేశాడో ఆ పలకం కన్నా ఎత్తు జిల్లెడ్ చెట్లు మొలిచినాయి. ఆ జిల్లెడ్ చెట్లను పీకేసొద్దాం, పీకుదామంటే మన కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రాజకీయాల గురించి మనం ఒకసారి నువ్వు అమరావతి రా, సాయంత్రం ఫ్లైట్ టికెట్ పెట్టుకునే, లేకపోతే నువ్వు అమరావతికి రా. జిల్లెడ్ చెట్లు పెరిగినాయా? అసెంబ్లీ కన్స్ట్రక్షన్ ఉందా? కోర్టు కన్స్ట్రక్షన్ ఉందా? ఒకసారి వచ్చి చూసిపోయిందా? శ్రీధర్ గారు మీరేదో చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి. శ్రీధర్ గారు కంక్లూడ్ చేయండి. వస్తా మూర్తి గారు మీ దగ్గరికి వస్తా. హిస్టరీ ఉందా అని అంటున్నారు, క్రెడిట్ ఉందా అని అడుగుతున్నారు జూపుడి గారు. టిఆర్ఎస్ హిస్టరీ ఉందా? హిస్టరీ ఉందా అంటే సృష్టిస్తే హిస్టరీ వస్తుంది. టిఆర్ఎస్ మొన్న గెలిచింది సీఎం గా, సింగిల్ గా వెళ్ళి మళ్లీ గెలిచారు సింగిల్ గా. సరే కొంతవరకు ఏదో సహకారం ఆతర్ పార్టీ ఎంఐఎం బీజేపీ తీసుకుని అది పక్కన పెట్టాడు. బట్ సింగిల్ గా వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేసుకుని మళ్ళీ 2వ సారి సీఎం అవ్వగలిగారు టిఆర్ఎస్. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ హిస్టరీ ఉందా అంటే మొత్తం రాజకీయం అంతా కూడా సహకారం టైఅప్లతోనే వెళ్ళగలిగారు, రాగలిగారు. మళ్ళీ రాగలరా అంటే గోల్ వేయలేని స్థితిలో ఉన్నది టీడీపీ, సెల్ఫ్ గోల్ వేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా ఉన్నారు. ఇది కూడా మరొక సెల్ఫ్ గోల్ అనేది జనసేన ఆరోపణ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక సెల్ఫ్ గోల్ అనేది అదే కాబోతోందా ముందు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ బలమైన నాయకుడిగా, శ్రీధర్ గారు ప్లీజ్, బలమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ భయపడుతున్నారండి. బలమైన నాయకుడు కాబట్టి భయపడ్డారు. 2014 ఎలక్షన్ లో బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కలిస్తే 1.5% ఓట్లు ఎక్కువ వచ్చే వీళ్ళకి. వినండి, లిసన్ 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తే 1.5% ఓట్లు వచ్చాయి, 5 లక్షలు. ఆ ఓట్లు జగన్ గారు కడపలో ఎంపీగా వచ్చిన మెజార్టీతో సమానం. ఇప్పుడు వీళ్ళని విడదీసుకోమనండి, బీజేపీకి ఎంత ఇస్తారు ఇవ్వమనండి. 10% ఇస్తారా, 5% ఇస్తారా? జనసేనకి 5% ఇస్తారా, 10% ఇవ్వమనండి. అవి 46లో తీసేయమనండి, 36 యాంటీ ఇన్కంబెన్సీ 10% తీసేయండి, 26% ఓట్లు తెలుగుదేశానికి వస్తాయి. మా దగ్గర నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కూడా యాడైతే మాకు వచ్చేవి 50% ఓట్లు వస్తాయి. వీళ్ళందరూ సోదరులుగా కనబడే పార్టీలు కావు, తెలుగుదేశానికి డిపాజిట్లు రావు. ఓకే, జనసేన
లిసన్ బ్రదర్, ఎందుకు మధ్యలో నువ్వు చాలాసేపు మాట్లాడు, 2 నిమిషాలు మూర్తి గారు కంక్లూడ్ చేయండి. ఎందుకు అనవసరమైన ఇంటరప్షన్ మధ్యలో? కంక్లూడ్ చేయండి. 2014లో పోటీ చేస్తానని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓకే, అది మీ ఇష్టం. ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటది. మీ స్వతంత్రంగా మీరు తీసుకోవచ్చు, డెసిషన్స్ తీసుకున్నారు. 2014లో ఆయన వెనకాతల నుంచి ముందుకు దోశారు, ఆయన పైకి వెళ్ళాడు. మిమ్మల్ని తొక్కాడు కిందకి, మీరు కిందకి వెళ్ళారు. వినండి, మీరు మిమ్మల్ని కిందకు దొక్కితే మీరు కిందకి వెళ్ళారు. మీ సహకారం తీసుకుని ఆయన పైకి వెళ్ళాడు. ఇవాళ బీజేపీని కూడా ఆయన సహకారం తీసుకున్నాడు. మోడీ హవా ఉందని చెప్పేసి ఆయన సహకారం తీసుకొని ఆయన పైకి వెళ్ళాడు, వాళ్ళని కూడా దొక్కాడు. ఇవాళ చివరికి ఆయన స్వలాభాల కోసం పోలవరం తీసుకున్నాడు. పోలవరంలో కమిషన్లు తీసుకొని చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ కి అంతా ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళని నెగ్గిస్తున్నాడు. మనం పాలన కరువు మొత్తం గాలికి వదిలేశాడు. పాలన లేదు. 1000 రూపాయలతో కట్టాల్సిన బిల్డింగ్లు ఏమో 11,000 కడతాడు. ఆ అవినీతిలో వచ్చిన డబ్బులు, పోలవరంలో వచ్చిన అవినీతిలో వచ్చిన డబ్బులు కర్ణాటక ఎలక్షన్ అంటాడు, మధ్యప్రదేశ్ అంటాడు, రాజస్థాన్ అంటాడు, ఛత్తీస్గఢ్ అంటాడు, నేను నెగ్గించానంటాడు. అంటే ఒక ఫోబియా పట్టుకుంది. ఎలా ఓడిపోతున్నాను, జగన్ గారు మాట్లాడిన విషయానికి వద్దాం. నిన్న జగన్ గారు మాట్లాడిన విషయానికి వద్దాం. అవన్నీ అయిపోయినాయి. మూర్తి గారు అవన్నీ అయిపోయినాయి. ఈ రోజు ఇంకొక సెల్ఫ్ గోల్ వేసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు అనేది శ్రీధర్ గారు అన్నటువంటి మాట. అడిగారు ఈ విషయం మీద మాట్లాడి వీళ్ళందరూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు, మరింత బలహీన పడబోతున్నారు. మూర్తి గారు, శ్రీనివాస్ గారు, అలాగే శ్రీధర్ గారు, ప్రభాకర్ గారు అండ్ తిలక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.